సినిమాకి ప్రాణంగా ఒక క్యారెక్టర్ ఉండాలి. ఆ క్యారెక్టర్ హీరో అయి ఉండాలి, మెయిన్ లీడ్ అయి ఉండాలి. ఈ మధ్యకాలంలో అలాంటి ఒక మెయిన్ లీడ్ వస్తున్నప్పుడు ఇతను ఏదో చేస్తాడు, ఇతని వల్ల సినిమాకి ఏదో ఒక మంచి పేరు వస్తాయి అనే చాలా కొద్ది మంది ఆర్టిస్టులకే అలాంటిది కుదిరిద్ది. అలాంటి కుదిరిన ఒక ఆర్టిస్ట్ గురించి ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాను. అతని పేరు మీ అందరికీ తెలుసు. మసూదాతో అలాగే చిన్న చిన్న సినిమాలతోనే పెద్ద పెద్ద విజయాలు దక్కించుకున్నాడు. అతను తిరువీర్. తిరువీర్ గారు హాయ్ అండి, కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్స్ అండి. ఇండస్ట్రీలో ఒక కొన్ని ఫేసులు చూడగానే ఇతను ఏదో చేయగలడు అనే ఒక క్రేజ్ అయితే తెచ్చుకున్నారు. థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ నేను చూసింది, నేను ఫీల్ అయింది అయితే మాత్రం జార్జి రెడ్డి దగ్గర మీకు కనెక్ట్ అయ్యాను. 2019 ఏమో. అవును. తర్వాత ఇమ్మీడియట్గా 2020లో ఇంకొక సినిమా. ఇట్లా వరుసగా సినిమాలు వస్తూ ఉన్నాయి. పరేషాన్ తర్వాత పరేషాన్ అయిపోయావు ఏంటి? అంటే మనం చాలా అనుకుంటాం, కానీ అన్నీ కలిసి వస్తేనే సినిమా. అంటే అన్నీ పూజ చేసి సినిమా స్టార్ట్ చేస్తాం, కొబ్బరికాయ కొట్టే అయ్యగారిని పిలిచి స్టార్ట్ చేస్తాం. కానీ అన్ని సినిమాలు బయటికి రావు, అన్ని సినిమాలు సక్సెస్ అవ్వవు. కానీ చాలా తక్కువ టైంలో తిరువీర్ అని అందరూ కూడా, అంటే ఎస్పెషల్లీ ఫిలిం ఫెటర్నిటీలో కొత్త డైరెక్టర్లు అయి ఉండొచ్చు, కొత్తగా ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేద్దాం అరేబలే ఉన్నాడు, చాలా బాగుంటాడు ఆర్టిస్టు, థియేటర్ ఆర్టిస్ట్ అంట అని మీ గురించి మాట్లాడుకోవటం నేను విన్నా. అలాంటి టైంలో ఎవరైనా సరే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటారు. మీరెందుకు ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోయారు? ఒకటి ఏంటంటే, నాకు కథలో పట్టాన్ని నచ్చవు. అంటే నేను ఏది అవతారాలు ఎతకడం అలా అని చెప్పేసి కొత్తగా ఎవరు చేయాలని ఏం లేదు. మనకి చెప్పినప్పుడు మనకు వినబుద్ధి అవుతుందా, ఇది సెట్కి వెళ్ళిన రోజు నేను యాక్ట్ చేసేటప్పుడు నేను ఎంజాయ్ చేస్తానా, ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషన్ మీద డిపెండ్ అయిన స్టోరీ అయినా కూడా నాకు మూవ్ కొట్టాలనిపిస్తుందా, అట్ ద సేమ్ టైం నేను పర్ఫామ్ చేసేటప్పుడు తృప్తిగా ఇంటికి వెళ్తానా నేను యాక్ట్ చేసి, ఓకే, అది ఎతుకుతాను. నాకు అది దొరకలేదు అంటే ప్రొడక్షన్ హౌస్ ఎవరైనా, డైరెక్టర్ ఎవరైనా రెమ్యూనరేషన్ ఎంత ఇస్తానా నేను చేయలేను. ఓకే, అందుకే ఈ గ్యాప్స్. పర్లేదు, గ్యాప్స్ వచ్చింది కానీ మీ గ్యాప్స్ని ఫిల్ చేయడానికి నెక్స్ట్ ఇయర్ అంతా మంచి కలర్ఫుల్గా కనబడడానికి రెడీ అయినట్టున్నారు. సేమ్ టైం నెక్స్ట్ ఇయర్ నాకు తెలిసి ఒక 2 పైగా రిలీజ్లే ఉండొచ్చు. 2 పైగా కాదు, దాదాపు 3-4 వస్తాయి అనేది బయట అనుకుంటున్నారు. కాకపోతే మీకు నమ్మకం లేదా ఏంటి? అంటే తక్కువ చెప్పి ఎక్కువ వస్తే ఓకే, కానీ ఎక్కువ చెప్పి తక్కువ వస్తే ప్రాబ్లం అనే. అయితే ఇప్పుడు రేపు November 7th ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే ఒక సినిమా వస్తుంది. అది చాలా అందరికీ కనెక్ట్ అయ్యే ఒక పాయింట్ అది యాక్చువల్లీ. అదేంటి, ఫోటోగ్రాఫర్ లేని ఇల్లు ఉండదు. అంటే ఫోటోగ్రాఫర్కి సంబంధించి ఏదైనా ఒక అకేషన్ ఉంటుంది. అలాంటి అకేషన్కి సంబంధించిన ఒక కథ ఎన్నుకున్నప్పుడు చాలా లైవ్లీగా కూడా చేయొచ్చు, చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్లు కూడా రావచ్చు. ఎలా ఉంటుంది మీ ఎక్స్పీరియన్స్ ఆ సినిమాతో? సినిమా చెప్పినంతసేపు ఎంత ఎంజాయ్ చేశానో, షూట్ చేసినంతసేపు అంతే ఎంజాయ్ చేశాను. ఓకే. అండ్ మోర్ దెన్ ఒక సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్ కాకుండా ఒక ఫ్యామిలీ లాగా అందరూ నాకు తెలిసిన వాళ్ళే ఎక్కువ. ఆ డైరెక్టర్ మా యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ చదువుకున్న అతనే, అండ్ డిఓపి మాకు అంతకుముందు వర్క్ చేసిన అతనే. సో తెలిసిన వాళ్ళు ఉండడం ఒకటిను, అండ్ కో యాక్టర్ రోహన్ చిన్నపిల్లాడు ఉన్నాడు, వాడిని మేమే ట్రైన్ చేసాం డ్రామా జూనియర్స్లో. సో కొత్త వాళ్ళు ఎవరు అనిపించాలి. అండ్ క్యారెక్టర్స్ చేసిన భాష గారు కానీ, లేకపోతే ఇంకొక జోగారావు గారు కానీ, వీళ్ళందరితో నేను నాటకాల్లో యాజ్ అ జూనియర్ ఆర్టిస్ట్గా వర్క్ చేసిన వాళ్ళని. ఓకే. అప్పుడు వాళ్ళు ఫుల్ లెంత్ రోల్స్ చేస్తుంటే నేను జయ్యాను, సైనికుడను అలాంటి రోల్స్ చేసేవాడిని. సో నాకు ఎవరు కొత్త వాళ్ళు లేరు, అంతే ఎంజాయ్ చేసేవాళ్ళం, వంట చేసుకునే వాళ్ళం, షూట్ ఉన్నప్పుడు చేసుకునే వాళ్ళం, షూట్ లేకపోతే ట్రావెల్ చేసేవాళ్ళం, లోకల్గా సైట్ సీయింగ్కి వెళ్ళే వాళ్ళం. సో మోర్ దెన్ ఫిల్మ్ ఇది మాకు ఒక నవంబర్లో ప్రొడ్యూసర్ అరకు ట్రిప్కి తీసుకెళ్ళినట్టు ఉండింది. నవంబర్లో అంటే భలే ఉంటుంది కదా, మిస్ట్ అదంతా కూడా కనబడదు. ఒక లైక్ 10 మీటర్స్లో ఏముందో కూడా కనబడుతుంది. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. కెమెరాకి 4 తర్వాత లైట్ సరిపోదు, సో ప్యాకప్ చెప్పేవాళ్ళు. సో మాకు టైం దొరికేది, ఎర్లీగా హోటల్కి వెళ్ళే వాళ్ళం, ఫ్రెష్ అప్ అయిపోయి తినేసి మళ్ళీ డంషర్ ఆడుకోవడం, లేకపోతే బయట కూర్చొని మంటకి చలి కాచుకోవడం. సో సినిమా కంటే టూర్ లాగే ఉండింది. అదే ఈ మధ్యకాలంలో మీకు అలాంటి అంత ఫెసిలిటీస్ దొరికిన సినిమా ఇదే. కానీ మసూదా టైంలో ఎక్కడ చూసినా బ్లాక్ బస్టర్ హిట్, ఎవరికి తెలియదు. మీ ప్రొడ్యూసరు డిజిటల్ రైట్స్ అమ్మలా, శాటిలైట్ అమ్మలా, థియేటర్ రైట్స్ అమ్మలా, ఏది అమ్మకుండానే ధైర్యంగా ఆయనకి ఆయనే ఓన్గా రిలీజ్ చేశాడు రాహుల్ గారు. అలాంటివి చూసినప్పుడు ఏమవుతుంది,
అని ఆర్టిస్ట్గా మీరు ఎలా అనుకుంటారు, అసలు ఎలా ఫీల్ అవుతారు అప్పుడు? ఫస్ట్ థింగ్, నాకు సినిమా యాక్టింగ్ చేయడం వరకే తెలుసు తప్పితే ప్రీ ప్రొడక్షన్ ఏడీగా చేసి ఉన్నాను కాబట్టి కొంత ప్రీ ప్రొడక్షన్ తెలుసు. పోస్ట్ నాకు తెలియదు. అంటే పోస్ట్లో నేను డబ్బింగ్లో తప్ప ఎక్కడ కూర్చునేవాని కాదు. ఇప్పటికీ నాకు ఈ డిఐ అంటారు, ఏవో పేర్లు చెప్తుంటే నాకు అవేం తెలియదు. బిజినెస్ అంతకన్నా తెలియదు. అదే అంటే ఆ దాంట్లో ఉన్న పెయిన్ ఏంటి, కష్టాలు ఏంటి తెలియనప్పుడు నాకేం తెలిసేది కాదు. వాళ్ళు బాధపడుతుంటే అయ్యో బాధపడుతున్నారు, లేకపోతే వాళ్ళు నవ్వుతున్నారు అనుకోవాలి తప్పితే కష్టం ఏంటో నాకు తెలియదు. సో రాహుల్ అన్న ఏంటంటే చాలా డేరింగ్. ఏజెంట్ ఆత్రేయ కూడా ఆయన అదే డేర్ చేశాను. అవును, కరెక్ట్. ఎవరు రిలీజ్ చేయకపోతే 4 స్క్రీన్లు కొనుక్కొని నేనే రిలీజ్ చేసుకుంటాను అనేంత ధైర్యం ఉంటుంది ఆయనకి. మసూదాకు కూడా అదే ధైర్యం ఉంది ఆయనకి. 2 సినిమాలు తీసిన ఆయన, ఆల్రెడీ మార్కెట్లో తెలిసిన ఆయన, 2 సినిమాలు బాగా ఆడిన ఆయన కాబట్టి థర్డ్ ఫిల్మ్కి నాకు అంతగా అనిపించాల ఎలా చేస్తాడో ఏమవుతుందో అని. ఆయన సినిమాని నమ్ముతాడు. ఎవ్రీ డే లైక్ ఫస్ట్ ప్రొడక్షన్ వాళ్ళు వస్తారు టీ కాఫీలు తీసుకొని, వాళ్ళతో పాటు ప్రొడ్యూసర్ కూడా వస్తాడు సెట్కి. సాయంత్రం అందరు వెళ్ళేటప్పుడు చివరిలో లైట్లు ప్యాక్ చేసుకుంటూ ఉంటారు, అప్పటిదాకా అక్కడే ఉంటాడు. సో ఆయనకు సినిమా మొత్తం తెలుసు, 2 సినిమాలతో బిజినెస్ కూడా ఆయనకు తెలుసు. కాబట్టి నాకేం వరీ లేదు, మొత్తం ఆయన చూసుకుంటాడు ధైర్యం. కానీ ఒక సినిమా ఒప్పుకునేటప్పుడు తిరువీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే సినిమా ఒప్పుకుంటాడు? కథ ఒక్కటే. ఫస్ట్లో కథ ఒక్కటే చూసేవాడిని. ఇప్పుడు కథతో పాటు ఆ డైరెక్టర్ అట్లీస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చేసినా పర్లా, షార్ట్ ఫిల్మ్ సినిమా కాదు, ముందు సెన్సిబిలిటీస్ అర్థమవుతాయి. అంటే ఇతనికి ఏదైతే సోకాల్డ్ షార్ట్ యాంగిల్, ఏమంటారు గింబులు, ఇవైతే బేసిక్ అండ్ లైటింగ్, మినిమం నాలెడ్జ్ అండ్ డబ్బింగ్. కొంతమంది మంచి షార్ట్ ఫిల్మ్ చేస్తారు, డబ్బింగ్ చెప్పించలేకపోతారు, చాలా ఆక్వర్డ్గా అనిపిస్తుంది చెవుకి, ఏంటి ఇలా చెప్తున్నారు అని. అంటే సెన్సిబిలిటీస్ అంటారు కదా, విజువల్గాను ఆడియో పరంగాను ఓకే ఇతనికి పనొచ్చు అనిపించేంత ఒక నమ్మకం, మంచి కథ, ఈ 2 ఉంటే చాలు. అదే అయితే అంటే కానీ ఇప్పుడు ఇవి కూడా సరిపోయేమో, ఫ్యూచర్లో తిరువీరు ఇంకా కొన్ని కూడా చూసుకోవాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీ సినిమాలు బ్యాక్లాగ్స్ లాగా కొంచెం అప్ అండ్ డౌన్, సినిమా రిలీజ్ అవుతున్న మార్కెట్లో వినపడకపోవటం, ఇవన్నీ ఫ్యూచర్లో అవన్నీ వినపడేటట్టు కూడా చేసుకోవాలేమో అనిపిస్తుంది. అంటే ఇందులో ఒకటి ఏంటంటే మంచి సినిమా దాని దారి ఎత్తుక్కుంటుందన్న ఒక నమ్మకం. 2, ఎంత బాగా ఖర్చు పెట్టి తీసినా లేకపోతే దానితో ఉన్న పేర్లు ఎంత పెద్దవైనా కూడా సినిమా బాగాలేదంటే ఎవరు ఏం చేయలేరు. అంతే. ఈరోజు ఆడియన్స్ ఒక షోతో డిసైడ్ చేసేస్తున్నారు ఏది చూడాలి ఏది చూడకూడదు. కరెక్ట్. బాగుంటే అంతే మందికి చెప్తున్నారు చూడమని, బాగాలేకపోతే అంతే మందికి చెప్తున్నారు చూడొద్దని. అంతమందికి చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అంటే ఒక సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తున్నారు, ఈ సినిమా బాగాలేదు, ఏంటి ఇలా ఉంది, హెడేక్ వచ్చింది, నా టైం వేస్ట్ అయింది. సో ఏ మాత్రం మొహమాటం లేదు, ఎందుకంటే వాళ్ళు డబ్బు పెడుతున్నారు, టైం పెడుతున్నారు, కాబట్టి వాళ్ళకి ఆ రైట్ ఉంది. సో ఎంత పెద్ద పేరున్నా కూడా కథ బాగలేకపోతే ఎవరేం చేయలేరు. ఆఫ్ కోర్స్ ఏ సినిమా చేసినా బయటికి రావాలి, జనాలకి కనబడాలని అనుకుంటాం. కొన్నిసార్లు అది అవ్వదు, బాధేస్తుంది, నా డెసిషన్ తప్పేమో అనిపిస్తుంది. కానీ ఒకవేళ ఎంత మంచి ప్రొడక్షన్ హౌస్ ఆర్ డైరెక్టర్ వచ్చినా కూడా ఒక కథ నచ్చకో లేకపోతే జనానికి అంటే వాళ్ళకి జనం యాక్సెప్ట్ చేయని సినిమా తీసామనుకోండి, ఏం లాభం? 2 ఒకటే. అప్పుడు ఆగిపోయిన సినిమా ఎంత బాధిస్తుందో అది అంతే బాధేస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాని మీరు నవంబర్ 7వ తారీఖు రిలీజ్ అయ్యే ఈ సినిమాని ఎందుకు చూడాలి? ఒకటి, మనం సినిమా ఈ మధ్య కాలంలో పర్టికులర్లీ కోవిడ్ తర్వాత నేను చూస్తుంది ఏంటంటే జనం నవ్వడానికి రెడీగా ఉన్నారు. కరెక్ట్. స్ట్రెస్ ఆ లెవెల్లో ఉంది, అది వర్క్లో అయి ఉండొచ్చు, పర్సనల్లీ, ప్రొఫెషనల్లీ, మ్యారిటల్, ఏదైనా అయి ఉండొచ్చు. ఆ స్ట్రెస్ నుంచి వాళ్ళకి రిలీఫ్ కావాలి. దానికి ఈరోజు టీవీ ఉంది, సోషల్ మీడియా ఉంది, ఇన్ని ఉన్నా కూడా అంత నీడ్ ఉంది. ఇంకా కామెడీలో ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే యాక్టర్ ఎవరని చూడరు. కరెక్ట్. బ్యానర్ ఏంటి, డైరెక్టర్ ఎవరు, యాక్టర్ ఎవరు, ఏది చూడరు, నవ్వించాడు అంటే వెళ్ళిపోతారు అంతే. సో అది ఏ భాష అనేది కూడా చూడరు, ఏ భాష అయినా పర్లా. అందుకు ఇక్కడ మనకి చాలా సినిమాలు ప్రూవ్ చేసాయి, తమిళ నుంచి, అదర్ లాంగ్వేజ్ నుంచి. మలయాళం నుంచి ప్రేమలు అనే సినిమా ఏముంటుంది, సింపుల్ లాజిక్, సింపుల్. లవ్ టుడే కూడా అంతే ఎంజాయ్ చేశారు, సూపర్ చూస్తారు. కాబట్టి అదే ఒక నమ్మకం. 7వ తారీఖు ఎందుకు చూడాలంటే మిమ్మల్ని నవ్విస్తాం, అట్ ది సేమ్ టైం కాస్త ఎమోషనల్గా. ఒక సినిమా మొత్తం ప్రీ వెడ్డింగ్ మీద ఉండదు, కొన్ని క్యారెక్టర్స్ బేస్ చేసుకొని రాసిన ఒక కథ. నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, మళ్ళీ నవ్విస్తుంది, ఇంటికి పంపిస్తుంది. అయితే ఇప్పుడు లిటిల్ హార్ట్స్ లాంటి ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు, ఇప్పుడు ఇట్లాంటి సినిమాలు హిట్ అయినప్పుడు మీకేమన్నా కొంచెం ఉత్సాహం వచ్చిందా? ఒక పెద్ద ఊరట వస్తుంది. ఏంటంటే కాంటెంటే కింగ్ అని ప్రతి దగ్గర చెప్తూ ఉంటారు అందరూ, ఇవి ప్రూవ్ చేస్తూ ఉంటాయి. సో యాక్టర్ పెద్ద స్టార్ అవసరం అయ్యి ఉండక్కర్లేదు, లేకపోతే పెద్ద పెద్ద సెట్లు, ఫైట్లు, సాంగ్స్ ఇవన్నీ లేకపోయినా కూడా
జనాన్ని మెప్పించడానికి మనం ఎంత చిన్న ప్రయత్నమైనా ఆనెస్ట్గా చేస్తే చూస్తారని ఒక ధైర్యం ఇస్తుంటే అప్పుడప్పుడు లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాలు. కరెక్ట్ నిజంగానంటే నేను ఆ రోజు 2 రోజుల ముందు ప్రీమియర్ చూశాను. చెప్పా షూర్ షాట్ ఇది, దీన్ని ఎవ్వరు ఆపలేరు. ఎందుకంటే అది మనం ఏంటో అని ఏంటిది మనం అని ఆలోచించేలోపు సినిమా అయిపోతుంది. ఎప్పుడైతే అంత క్విక్గా అయిపోయిందో అందులో ఏదో ఉంది మ్యాజిక్, సంథింగ్ మ్యాజిక్ ఉంటేనే ఇట్లాంటివి జరుగుతాయి అనేది నేను ఖచ్చితంగా చెప్పాను. నా రివ్యూలో కూడా అదే చెప్పా, అది ప్రూవ్ అయిపోయింది. ఇకపోతే ఇప్పుడు ఇట్లాంటి సినిమాలు ధైర్యం వస్తాయి. ఇప్పుడు మీరు చేయబోయే సినిమాలు ఇలాంటి జానర్స్లో ఇంకేమేమి ఉన్నాయి? అంటే లిటిల్ హార్ట్స్ లా అంటున్నారు. ఇప్పుడు ఇలాంటివైతే ఒక ఫ్రెండ్తో ఒక సినిమా ఒప్పుకున్నాను, మహేందర్ అని ఒక ఫ్రెండ్తో ఒక సినిమా చేస్తున్నాను. ఇది ఇలాంటి దాంట్లోనే వస్తుంది. అండ్ ఇంకొకటి టైటిల్ నేను రివీల్ చేయలేను, చిన్న పాయింట్ బేస్ చేసుకుని అది పర్సనల్లీ అది నేను లైక్ నా బయోపిక్ లాగా నేను ఫీల్ అవుతాను. అంత పర్సనల్లీ కనెక్ట్ అయిన సినిమా. అది మేబీ జనవరి నుంచి ఉండొచ్చు. సో ఈ 2 ఈ స్పేస్లోకి వస్తాయి. 2 వేరే సినిమాలు ఏవైతే ఒప్పుకున్నాను అవి రెగ్యులర్లీ కొంచెం బడ్జెట్ ఉండి పేర్లు ఉండి కొంచెం లైక్ గ్రాండ్గా బయటకు వచ్చే సినిమాలు. ఇప్పుడు బడ్జెట్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. తిరువీరుతో సినిమా చేయాలంటే ఎంత బడ్జెట్ ఉంటే సినిమా చేయొచ్చు? అంటే ఒక్కొక్క అంటే ఇది కాలంతో పాటు మారుతూ వచ్చింది. అంటే ఒక యాక్టర్కి ఇంత మార్కెట్ ఉంటే ఇంత పెడతారు అన్నది కూడా నాకు తెలియదు, ఎందుకంటే నేను వేసిన క్యారెక్టర్లు. మసూదా తర్వాత నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ అబ్బాయితో సినిమా చేయాలంటే ఎంత పెట్టొచ్చు, ఎంత వస్తుంది అని నాకు అర్థం కాల. ఎంత వస్తుంది అంటే ఇది బిజినెస్, నేను ఎప్పుడు దీన్ని బిజినెస్లా చూడాలి, ఆటలాగే చూసున్నాను అప్పటి వరకు. బట్ ఒక ఆయన నన్ను పిలిచినప్పుడు నీతో సినిమా ఎందుకు చేయాలి, మ్యూజిక్ రైట్స్ ఎంత వస్తాయి, ఓపెనింగ్స్ రావు, అండ్ నీ మీద డిజిటల్ సేల్ ఎంత అవుతుందో తెలీదు, అలాంటప్పుడు నీతో ఎందుకు సినిమా చేయాలి అన్నారు. సినిమా చేయమని నేనేం అడగలేదు, వాళ్ళే పిలిచారా వాళ్ళే ఇలా అన్నారు. సో ఇది ఈ లెక్కలు అన్నది నాకు చాలా కాలం నేను క్రాక్ చేయలేకపోయాను. నేను ఎలా క్రియేట్ చేసుకుంటానో మార్కెట్ నాకు తెలీదు. నా వరకు తెలిసింది ఏంటంటే నాకు ఇచ్చిన రోల్ని బాగా చేయడం. కానీ ఇది హీరో ఎండ్ ఆఫ్ ద డే ఇది ఒక మార్కెట్. ఎస్, ఆ మార్కెట్ అనే సంగతి ఎప్పుడు తెలిసింది? మసూదా తర్వాతే కదా. కానీ ఇప్పుడు అంత హానెస్ట్గా అంత జెన్యున్గా ఉన్న తిరువీర్ ఫ్యూచర్లో కూడా అంతే ఉంటాడా? అంటే జెన్యున్గా ఉన్నప్పుడు కష్టపడక్కర్లా, అంటే అబద్ధం చెప్పడానికి కష్టపడాలి కానీ నిజం చెప్పడానికి కష్టపడక్కర్లా. కరెక్ట్. అండ్ ఎప్పుడైతే మనం కాని పని చేస్తామో స్ట్రెయిన్ వస్తుంది, అండ్ ఎమోషనల్లీ డ్రైన్ అయిపోతుంది. కష్టపడాలి, కన్ఫ్యూజ్ అవ్వాలి, బలం కూడా కట్టుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి. దాని బదులు మనకు తెలిసింది చెప్పినప్పుడు, మనకు వచ్చింది చేసినప్పుడు ఆ స్ట్రెస్సే లేదు కదా. అలాంటప్పుడు ఇలా ఉండడమే బెటర్ అనిపిస్తుంది. కానీ అలాగే పిలిచి చెప్పినప్పుడు నీ మీద ఓపెనింగ్ ఉండదు, మార్కెట్ ఉండదు, నీకు డబ్బింగ్ రైట్స్ కింద రావు అని చెప్పినప్పుడు వాట్ ఈస్ అబౌట్ ఫీలింగ్? 2-3 రోజులు బాధేసింది, నాకేం అర్థం కాల. అంటే ఫస్ట్ థింగ్ నాతో సినిమా చేయమని నేను అడగల, రెండోది నా మీద ఇంత మార్కెట్ ఉంటుంది లేకపోతే ఇది క్రియేట్ చేసుకోవాలన్నది నాకేంటో తెలియదు. అది నాకు మ్యాథ్స్ ఫిజిక్స్ అంటే చిన్నప్పటి నుంచి భయం. నాకు మళ్ళీ అలా అనిపించింది ఇది మార్కెట్ అన్నది ఎలా క్రాక్ చేయాలో నాకు తెలీదు. నాకు తెలిసింది చెప్పింది చేయడం. కానీ కాలం మారుతుంటుంది, చేంజ్ ఈజ్ కాన్స్టెంట్ అన్నట్టు. ఇప్పుడు ఈ మార్కెట్ బిల్డ్ చేసుకోవాలంటే ఎలాంటి సినిమా చేయాలి, ఎలాంటి కథ ఒప్పుకోవాలి, నాకు నచ్చకపోయినా ఒప్పుకోవాలా, కన్ఫ్యూజన్లో పడిపోయాను. తర్వాత ఈ ప్రాసెస్లో మనని ఇలా అడిగే వాళ్ళు ఎంతమంది ఉంటారో, తిరిగి డేట్స్ ఇస్తే సినిమా చేద్దాం అనే వాళ్ళు కూడా ఉంటారు. కరెక్ట్. అప్పుడు కొంచెం ధైర్యం వస్తుంది. నా దగ్గరికి అయితే అలాంటివి వస్తాయి, తిరువీర్ డేట్స్ ఇప్పిస్తావా, మాట్లాడదాము, తిరువీర్తో బాగుంటుంది అబ్బాయి కదా అనేవాళ్ళే వచ్చారు. అలాంటివి వచ్చినప్పుడు మిమ్మల్ని ఎందుకో అందుకోవటానికి ట్రై చేస్తే కూడా ఎందుకో మీరు దొరకలేదు. అది ఏంటి మధ్యలో ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది? నాకు ఇది చాలా స్ట్రేంజ్. నాకు బయట ఇండస్ట్రీలో నేను వినేది ఏంటంటే ఒక్కొక్కరు తిరువీర్ 2 ఏళ్ళ వాళ్ళకు ఖాళీ లేడు, తనని పట్టుకోలేవు అంటారని. తర్వాత తిరువీర్ చాలా ఎక్కువ డబ్బులు ఆడుతున్నారు, మనం ఎక్కడ చేస్తాం తిరువీర్తో అంటున్నారని. ఇవి వింటూ ఉంటాను నేను. కానీ చాలామంది తెలియని విషయం ఏంటంటే నా మెయిల్ ఐడి కానీ, నా వాట్సాప్ కానీ, నా ఫోన్ నెంబర్ కానీ చాలా అందరికీ నాకు రోజుకి ర్యాండమ్గానే 4-5 అన్నోన్ నెంబర్స్ నుంచి పిచ్ డెక్లు వస్తుంటాయి. అది ఎలా వస్తుంది? నన్ను అప్రోచ్ అవ్వనప్పుడు అవి పాసిబుల్ కాదు, మెయిల్లో వస్తాయి. అవి ఎలా మెయిల్ ఐడి తీసుకుంటారు, ఇన్స్టాగ్రామ్ నుంచో తెలియదు నాకు, కానీ ఫేస్బుక్ నుంచో మెయిల్లో వస్తాయి, వాట్సాప్లో వస్తాయి, ఫోన్ కాల్లో కూడా చెప్తారు. నేను మా ఫ్రెండ్ నుంచి మీ నెంబర్ తీసుకున్నానండి, మీకు కథ చెప్పాలి. నన్ను అప్రోచ్ అవ్వడం చాలా ఈజీ. నేను ఎక్కువ మందికి ఎందుకు కొత్త వాళ్ళకి నేను ఆప్షన్స్లో ఉంటానంటే నన్ను అప్రోచ్ అవ్వడం ఈజీ. ఓకే. కానీ
మీ దగ్గరికి వచ్చే దారి మాత్రం మూసుకుపోయినట్టుగా కనబడుద్ది ఇండస్ట్రీకి. సింపుల్, నా పేరే నా మెయిల్ ఐడి. ఈ ఇంటర్వ్యూ వల్ల అయినా తెలియగలిగితే నా పేరే నా మెయిల్ ఐడి. నా పేరు తిరువీర్ అని అందరికీ తెలుసు. tiruveerreddy@gmail.com ఇదే నా మెయిల్ ఐడి. అంతే. దానికి వస్తే ముందు అక్కడి నుంచి అలా వచ్చిన వాటిలో ఇంట్రెస్టింగ్ అనిపించిందా మీకు? కొన్నిసార్లు నేను వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని ఎంబడిపడి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు అతని పేరు గుర్తు అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రమేష్ అనుకుందాం. రమేష్ అనే అతను నాకు ఒక మెయిల్ ఐడి పంపించాడు. అతనికి ఫోన్ నెంబర్ కావాలండి మీదని మెయిల్ పెట్టా. రిప్లై రాలా. నేను ఇది ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది, ఎవరు కామన్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారని ఎతికి పట్టుకున్నాను అతను. తీరా చూసి తను ఆ రమేష్ కాదు, ఈ రమేష్ కూడా నాకు పిచ్ డెక్ పంపించున్నాడు. కథ పంపిస్తే ఇది కాదండి నేను వేరే కథ మెయిల్లో చూసిందంటే అది నేను కాదండి అన్నాడు. తీరా చూస్తే ఈ రమేష్కి ఆ రమేష్ తెలుసు. మళ్ళీ ఆ రమేష్ వచ్చి నా కథ గురించి ఎతుకుతున్నారంట కదండి అని చెప్పేసి అవునండి నేను మీకోసమే అందరిని అడుగుతున్నానంటే అతను వచ్చి కథ చెప్పాడు, నాకు నచ్చలేదు. సో ఇది అవుతూనే ఉంటుంది, రెగ్యులర్గా అవుతూనే ఉంటుంది. దాన్ని పట్టుకోవడం చాలా ఈజీ. అండ్ మెయిల్ నుంచి ఓకే చేసినవి, వాట్సాప్ నుంచి ఓకే చేసినవి కూడా ఉన్నాయి. తిరువీర్ రెడ్డి ThiruveerReddy@gmail.com అంతే. tiruveerreddy@gmail.comకి కథలు పంపిస్తే నచ్చితే మళ్ళీ మీకు కాల్ బ్యాక్ వస్తుంది. నేనే చూస్తాను. కొత్త డైరెక్టర్లు కానీ కొత్త నిర్మాతలు కానీ చాలా సింపుల్. దానికి వెళ్ళి మీరు బుర్రల బద్దలు కొట్టుకొని మధ్యవర్తులను ఎవరెవరినో వెళ్ళి వాళ్ళు నో లేదు అని చెప్పిస్తే అది టైం వేస్ట్. నిజంగా మీ కథ ఉంది, నిజంగా కథలో దమ్ముంటే అతనే ఫోన్ చేస్తానంటున్నాడు ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా. గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి. ఇది మీ ప్రమోషనల్ వీడియో లాగా ఉంది, ఇంటర్వ్యూ లాగా లేదు. అయితే నాకు ఒక డౌట్ ఉండే, సినిమాలు పక్కన పెడతాం, నాకు తిరువీర్ లైఫ్ చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే థియేటర్ నుంచి వచ్చిన వాటికి చాలా కంటెంట్ మీద గ్రిప్ ఉంటుంది. నేను చాలా బలంగా నమ్ముతా. మీకు అసలు ఇండస్ట్రీకి రావాలని ఎలా అనిపించింది? ఫస్ట్ థింగ్, నాకు ఇండస్ట్రీకి రావాలని ఎప్పుడు అనిపించాల. నా డిగ్రీలో 6 సెమిస్టర్లు ఉంటాయి. ఒక 3 సెమిస్టర్లు అయ్యాక ఎందుకో నాకు ఈ మెకానికల్ లైఫ్ వద్దు అని ఒక థాట్ వచ్చింది. మేము కాటిదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండేవాళ్ళం. షాద్నగర్ నుంచి. సో పేరెంట్స్ అక్కడే వర్క్ చేసేవాళ్ళు, నేను అక్కడే పెరిగాను. 9th క్లాస్ నుండి నా మొత్తం చదువు అంతా అక్కడే. ఇంకా సో నా చుట్టూ ఉన్న మనుషులు మెషిన్స్లా అనిపించేవాళ్ళు నాకు. అంటే మాకు పొద్దున క్యారేజ్ కట్టుకుని వెళ్తారు, ఇంక్లూడింగ్ మై పేరెంట్స్. సాయంత్రం వస్తారు, తినేసి పడుకుంటారు, మళ్ళీ పొద్దున్న లేసి మళ్ళీ వెళ్ళిపోతారు. సండేస్ కూడా ఓటీల పేరుతో చేస్తారు, ఏంటంటే ఎక్స్ట్రా డబ్బు వస్తుంది అని. సో వీళ్ళకి ఎక్సెప్ట్ పండగ రోజు ఆ మెషిన్స్ ఆపితే తప్పితే ఆల్మోస్ట్ ఎవ్రీడే వెళ్ళడానికి రెడీ. ఏం మెషిన్స్ అవి బిస్కెట్స్ ఉంటాయి, కోకోనట్ ఆయిల్ వస్తుంది, చాక్లెట్స్ ఉంటాయి, అన్ని ఫ్యాక్టరీస్ ఉంటాయి అక్కడ. పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా బాగా. సో వాళ్ళు ఎవ్రీడే వెళ్తారు. సో నాకు అలా చూసిన తర్వాత నేను ఇలా ఉండొద్దు, నా లైఫ్ ఇలా ఉండకూడదు. ఈవెన్ మా ఒక బావ పోస్ట్ మ్యాన్ ఉండన్నారు, మా పెద్ద బావ. రెండో బావ కొరియర్లో వర్క్ చేసేవాళ్ళు. వీళ్ళు కూడా అంతే. సండే వస్తే హాలిడే వస్తే మాత్రమే హాలిడే, లేకపోతే ఒక్కొక్కసారి ఇసుకునేవాళ్ళు, అబ్బా ఈరోజు కూడా వెళ్ళాలా, లేకపోతే ఏదో పండగ వస్తుంది, పెళ్ళి వస్తుంది, వెళ్ళలేకపోయేవాళ్ళు. సో నాకు అది వద్దు అనిపించి నా టైం నా చేతిలో ఉండాలి అండ్ నేను ఒకే పనిని రోజు చేయకూడదు అనిపించింది. అప్పుడు ఎతికా ఏమున్నాయి ప్యారలల్ ఆప్షన్స్ అని. అప్పుడు కాలేజీలో కొంచెం పొడవు అయ్యాను, అప్పటికి 6 అడుగులు వచ్చాను కాబట్టి పక్కన ఉండి కొంచెం ఫిజిక్స్ చేసి మోడలింగ్ చేయొచ్చు కదరా అన్నాడు. ఒకడేమో క్యాబిన్ క్రూలో మేల్ ఉండేవాళ్ళు అప్పుడు, ఫ్లైట్ స్టీవర్డ్స్, అది ట్రై చేయొచ్చు కదా, వాళ్ళు ఒక్కొక్క ప్లేస్కి వెళ్తారు అన్నాడు. ఇంకోటేమో యాక్టింగ్ ఒకటి ఉంటుంది అన్నాడు. ఫ్లైట్ స్టీవర్డ్ నాకు ఇంగ్లీష్ రాదు, యాక్టింగ్ అంటారా నాకు సిగ్గు ఎక్కువ. సో మిగిలింది మోడలింగ్ అనుకున్నాను. అనుకుని ఒక ఫీజు కట్టాను, 10,000 కట్టాను, వెళ్ళాను, 2-3 నెలలు వెళ్ళాను. నాకు అర్థమయ్యేది కాదు. జుట్టు ఇలా అనుకోవాలి, చేతులకి అవి పెట్టుకోవాలి, వాక్ చేసి ఆడ పోజ్ ఇవ్వాలి. నేను వచ్చిందేమో పక్కా పల్లెటూరు నుండి. ఇదంతా మనతో అయ్యే వ్యాపారం కాదులే అని చెప్పేసి ఇప్పుడు ఏం చేయాలి అంటే నా పక్కన ఉన్నోడుండి యాక్టింగ్ చేస్తావా. ఒకరోజు ఈటీవీ ఉర్దూ వాళ్ళు వచ్చారు మా స్టూడియోకి, మా ఇన్స్టిట్యూట్కి, మోడలింగ్ ఇన్స్టిట్యూట్కి. వాళ్ళు ఏదో టాస్క్ ఇస్తే చేశాను, భయపడుతూనే చేశాను, తప్పదు అన్నట్టు. అందరూ నవ్వారు, చప్పట్లు కొట్టారు. అప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ అతను అన్నాడు, నువ్వు యాక్టింగ్ చేయొచ్చు కదా, బాగా చేస్తున్నావు అని. నాకే తెలియదు నేను యాక్టింగ్ చేస్తానని. అవునా, నేను యాక్టింగ్ చేయగలుగుతాను అనిపించినప్పుడు పక్కనోడు అన్నాడు, షూటింగ్కి వస్తావా అని. షూటింగ్ ఇంత ఈజీయా అనుకున్నాను. అప్పుడు ఏంటంటే నన్ను అతను ఎక్స్ట్రాగా తీసుకెళ్ళాడు. ఓకే. సో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్. సో బ్యాక్గ్రౌండ్లో మూవ్ అన్నప్పుడు మూవ్ అవ్వడం ఒక 5-6 రోజులు వెళ్ళాను. 5-6 రోజులు? ఏ సినిమా అది? ఒకటి పోతినేని రామ్ గారిది గణేష్ సినిమా. ఓకే. అది కుంపలి సినీ ప్లానెట్లో షూట్ అయింది. కాజల్ అగర్వాల్ గారు, ఇంకొక హీరోయిన్, ముగ్గురి కాంబినేషన్. గణేష్. ఇంకొకటి తమిళ డైరెక్టర్. అవును. తర్వాత ఒకటేమో ఉపేంద్ర గారిది శ్రీమతి అని, ఎత్రాజ్ అక్షయ్ కుమార్ గారి రీమేక్ అవుతుంది. ఎత్రాజ్, సెలీనా జైట్లీ, తర్వాత ఉపేంద్ర గారు ఇక్కడ హైటెక్ సిటీలో షూట్ చేశారు. అక్కడ వెళ్ళాను. లహరి రిసార్ట్లోనో ప్రగతి రిసార్ట్లోనో అయింది.
ఇదంతా చూసి ఇది కాదేమో యాక్టింగ్ అంటే, నేను ఎక్కడో 100 మందిలో ఉన్నాను, కెమెరా ఎక్కడో ఉంది, నేను ఏం కనబడతాను తెలియని కూడా తెలియదు ఇది యాక్టింగ్ అని. వద్దండి ఇది నేను చేయలేనని ఇంకా అది ఆపేసి 250 ఇచ్చేవాళ్ళు అప్పుడు పర్ డే. అది ఆపేసి థియేటర్ ఆర్ట్స్, అప్పటికి నా డిగ్రీ అయింది, గ్రాడ్యుయేషన్ ఉంది కాబట్టి తెలుగు యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అయ్యా. అలా యాక్టింగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు థియేటర్ ఆర్ట్స్లో జాయిన్ అయినాక చాలామంది ఆర్టిస్ట్ అంటే దానిలో స్వతహాగా ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు మీరు డిగ్రీ చదువుకున్నారు కాబట్టి థియేటర్ ఆర్ట్స్కి వెళ్దాం అనేది ఒక క్లారిటీ వచ్చి యూనివర్సిటీకి వెళ్ళి చదువుకున్నారు. అక్కడ ఏం నేర్పుతారు సార్? మనకి అందులో 4 సెమిస్టర్లు ఉంటాయి, 2 సంవత్సరాలు ఫుల్ టైం, లైక్ 10 to 4 లాగా కాలేజ్ లాగా. యాక్టింగ్ థియరీ, యాక్టింగ్ ప్రాక్టికల్, మేకప్ అండ్ ప్లే డిజైన్, షార్ట్ ఫిల్మ్ అండ్ రేడియో ప్రొడక్షన్, తర్వాత సీన్ ఇంప్రూవైజేషన్, ఇట్లాగా ఇవి ప్లే డైరెక్షన్. ఇవి ఒక 4 సెమిస్టర్లకి సబ్జెక్ట్స్ కింద డివైడ్ చేసి ఉంటాయి. ఇండియన్ థియేటర్, వెస్టర్న్ థియేటర్, వీటన్నిటికీ ఒక్కొక్క సబ్జెక్ట్. ఇది దానికి సంబంధించి లెక్చరర్స్ ఉంటారు, వైవా కూడా ఉంటుంది. సో రిటర్న్ టెస్ట్ ఉంటుంది అండ్ ఇంటర్వ్యూ వైవా కూడా ఉంటుంది. వైవా ఉంటుంది, ప్రాక్టికల్స్ ఉంటాయి. మేకప్ వేసినప్పుడు మనం వేసుకోవాలి, ఎదుటోడికి వేయాలి. సో ఇవన్నీ బేసిక్ ఇది ఉంటుంది. సో ఆ 4 years 2 yearsలో ఈ 4 సెమిస్టర్లో ఇవన్నీ కవర్ అవుతాయి. మనం వేరే వాళ్ళ ప్లేలో యాక్ట్ చేయాలి, మన ప్లేలో ఇంకొకరు యాక్ట్ చేయాలి, మనం వేరే వాళ్ళు షార్ట్ ఫిల్మ్ చేయాలి, మన వాళ్ళు వేరే షార్ట్ ఫిల్మ్. ఓకే. అయితే వీటి వల్ల నిజంగా ఈ సినిమా దాని తర్వాత ఇండస్ట్రీకి వచ్చినాక అది ఎప్పుడైనా ఉపయోగపడిందా మీకు? చాలా ఉపయోగపడింది. అంటే ఫస్ట్ థింగ్ యాక్టింగ్ థియరీ, ప్రాక్టికల్ 2 ఉంటాయి. మాకు వినోద్ బాల గారు నా ఫస్ట్ టీచర్, అప్పుడు అక్కడ వర్క్ చేసేవాళ్ళు. వినోద్ బాల గారు అంటే ఇంకా 50 years ఇండస్ట్రీ, ఆయనకి మొత్తం తెలుసు. సో అంటే డీటెయిల్గా చెప్తారు. ఇప్పుడు ఈ కప్పుని నవరసాల్లో ఒక్కొక్క ఎమోషన్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్యం బేస్డే అయినప్పుడు కూడా ఫ్రెండ్తో నవ్వుతూ మాట్లాడినప్పుడు ఎలా పట్టుకుంటారు, టెన్షన్లో నవ్వుతూ పట్టుకున్నప్పుడు ఎలా మాట్లాడతారు, భయంలో నవ్వుతూ దిక్కులేని పరిస్థితుల్లో పట్టుకున్నప్పుడు ఎలా పట్టుకుంటారు, ఒక కప్పును పట్టుకోవడానికి ఇన్ని వెరైటీస్ ఉంటాయని నాకు తెలీదు. అంటే రియల్ లైఫ్లో చేస్తామేమో నాకు తెలియదు, బట్ ప్రాక్టికల్గా అప్లై చేసేప్పుడు ఒకటి ఏదైనా చేసి చూపించగలరా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తొందరగా వెళ్ళాలి, నేను ఒక వెళ్తున్నాను అనిపి బాయ్ అంట, అదే ఫ్రెండ్తో ఏంట్రా క్యాజువల్గా పట్టుకుంటా, పోనీ ఏదో ఆలోచిస్తున్నాను, ఏం చేద్దామంటావు ఇప్పుడు అంటాను, లేదు భయపడుతున్నాను, కప్పును నలుపుతున్నాను ఇక్కడ, అది భయం. సో డిపెండ్స్. ఒక్కొక్కసారి నేను షార్ట్లో ఇరిటేట్ చేసిన సందర్భాలు ఉన్న డైరెక్టర్ని ఏంటంటే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాను నేను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చదువుకున్నారు కాబట్టి ఎన్ని ప్రాబ్లమ్స్, అక్కడ నిలబడ్డానంటే ఎందుకు నిలబడ్డాను, దాని ముందు ఎక్కడి నుంచి వచ్చాను, నా పక్కన ఉన్న ఆయనగా నాకేంటి సంబంధం, ఇవన్నీ క్వశ్చన్స్ అడిగితే నీకు సీన్ పేపర్ ఇచ్చాను కదా చేయడానికి, ఎందుకు ఇన్ని క్వశ్చన్స్ అని. బట్ తెలిస్తే ఇంకా యాక్యురేట్గా చేస్తాను కదా, బట్ వేగ్గా చేయడానికి, మనకు తెలిసి చేయడానికి చాలా డిఫరెన్స్ వస్తుంది. అది స్టేజే హెల్ప్ చేసింది. స్టేజ్ తర్వాత లైవ్లో ఎప్పుడైనా పర్ఫార్మెన్స్ చేశారా? చాలాసార్లు చేశాను నేను. అంటే లైక్ నేను ఆల్మోస్ట్ 35-40 plays చేశాను. స్టూడెంట్ ప్రొడక్షన్స్ కానీ, బయట వాళ్ళతో వర్క్ చేసినవి కానీ, రాళ్ళపల్లి గారితో వర్క్ చేశాను. రాళ్ళపల్లి గారితో చేశారా? తనకెల్ భరణి గారి మన గోగ్రహణం లామకాన్లో మేము వీధి నాటకంగా చేసాము. సో ఇవి కాక నేను కొరియా కూడా వెళ్ళాను, సౌత్ కొరియా వెళ్ళాను 2014లో. ఒక 23 days అక్కడే ఉన్నాను నేను. వర్క్షాప్ ఉండింది, ఇంటర్ కల్చరల్ ఎక్స్చేంజ్ లాగా. సో 4 వేరు దేశాల నుంచి అక్కడ పార్టిసిపెంట్స్ని అక్కడ పెట్టేసి మేము ఇంప్రూవైజ్ చేసేవాళ్ళం ప్లేస్. సో ఒక మోర్ దెన్ 100 shows చేశాను. అంటే చేసిన ప్లేలు రిపీట్ చేసేవాళ్ళం కదా. లైక్ కిడ్నాప్ అని ఒక ప్లే ఉంది చిన్నపిల్లలతో చేసి, అది నేను ఆల్మోస్ట్ 10 shows చేశాను. అండ్ నేను అంబేద్కర్ ప్లే ఒకటి చేశాను, అది నాకు తెలిసి మోర్ దెన్ 40 times రిపీట్ చేశాను. సో అలాగా ఒక 100+ shows 150 వరకు చేసి ఉంటాను నేను, రిపీట్ చేసినవి కొత్తవి అన్ని కలిపి. అంటే వీటిలో మీకు ఎంత సాటిస్ఫాక్షన్గా ఇచ్చే క్యారెక్టర్స్ ఏముంటాయి? ఇప్పుడు గోగ్రహణం ఉంది, గోగ్రహణంలో అయితే అనేక క్యారెక్టర్స్ ఉంటాయి. అందులో రాళ్ళపల్లి గారు చేసేది కానీ, లేకపోతే భరణి గారు చేసేది కానీ, ఉత్తేజ్ గారు కూడా చేసేవారేమో. ఉత్తేజ్ గారు కృష్ణదేవరాయల ప్లేలో నేను కూడా చేశాను. నేను అందులో ప్లేలో ఎక్స్ట్రా, నేను జూనియర్ ఆర్టిస్ట్. ఓకే. మేము అదేమంటారు పెనుగొండలో కృష్ణదేవరాయల ఉత్సవాలు జరిగాయి. అవును. అప్పుడు పర్ఫామ్ చేసినప్పుడు ఆయన కృష్ణదేవరాయలు, అందులో నేను జూనియర్ ఆర్టిస్ట్. ఓకే. సో 2015-16 ఆ టైం 12-13 టైం అనుకుంటా పెనుగొండలో చేశాను. సో ఇవి అంటే తెలంగాణ డీవియేషన్ కాకముందు 13th 12th కరెక్ట్. దీక్షితులు గారు అండ్ ఎంఎస్ చౌదరి గారు డైరెక్ట్ చేశారు అది. అయితే మీకు ఇంకా ఈ బ్యాచ్ అంతా ఇంకా మొత్తం థియేటర్స్ అంతా మీ జేబులో తెలిసినట్టే. 2 స్టేట్స్లోనూ అందరూ తెలుసు, ఆల్మోస్ట్ అందరూ తెలుసు. అన్ని లాంగ్వేజ్ అంటే హిందీ ఇంగ్లీష్ థియేటర్ వాళ్ళు కూడా తెలుసు.
కానీ అందరు కూడా గొప్పగా ఫీల్ అవుతారు కదా, మా థియేటర్స్ దగ్గర నుంచి వెళ్ళి తిరువీరి అలా అంత మంచి పొజిషన్కి వెళ్ళాడు అనేది. ఇన్స్పిరేషన్గా కూడా తీసుకుంటారు. ఏంటంటే నాటకం నుంచి ఒకటి హీరో అయ్యాడు మనవాడు వీడు, అది హ్యాపీగా అనిపిస్తుంది. కానీ ఒక టైంలో నాటకం అంటే ఒక చరిత్ర, అది హిస్టరీగా మిగిలిపోతుంది, నాటకాలు తగ్గిపోతున్నాయి అనే పెయిన్ అందరిలో ఉంటుంది. మీకు అలాగా అనిపిస్తుంది అప్పుడు? నాటకం ఒక ఏజ్ వరకు బాగానే ఉండింది. విజయవాడలో 100 సంవత్సరాల తెలుగు నాటిక వైభవం ఏదో ఒక 3 to 5 days ఏదో సెమినార్లు ప్లేస్ చేశారు విజయవాడలో. కళాక్షేత్రం ఉంది అక్కడ. చేసినప్పుడు ఒక పెద్ద నాకు ఆయన పేరు తెలియదు, నాకు బ్రెయిన్లో బలంగా నాటుకుపోయి ఆయన మాటలు ఏంటంటే, నాకు అప్పుడు ఏజ్ 23, 22. నేను ఆయన పెద్ద జుట్టు తెల్లబడింది. నేను ఈ నాటకంలో ఉన్నంత వరకు ఏ రోజు పస్తులు ఉండలేదు, కానీ జానా బట్ట కొనలేకపోయాను నేను అన్నాడు. నాకు భయం వేసింది, లిటరల్లీ షివరింగ్ వచ్చింది. ఏమన్నాడు ఇంకొకసారి? ఈ నాటకంలో ఉన్నన్ని రోజులు ఒక్క పూట కూడా నేను పస్తులు ఉండలేదు, కానీ జానెడు బట్ట కొనలేకపోయాను అన్నాడు. భయం వేసి నాటకం తగ్గించాలి అనిపించింది నాకు. అంటే నేను కంప్లీట్గా నాటకంలోనే ఉందా, మన కళ్ళ ముందే ప్రత్యక్ష ఉదాహరణలు ఉన్నాయి చెప్పాడు. ఉదాహరణలు ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా దానికి డౌన్. కోవిడ్లో నాకు కాల్స్ వచ్చాయి. ఏంటంటే అప్పటికి కాస్తో కూస్తో జార్జ్ రెడ్డి కొన్ని సినిమాలు చేస్తున్నాను. ఫోన్స్ వచ్చాయి. ఏంటంటే రాజమండ్రి దగ్గర ఒక తబలా ఆర్టిస్ట్ ఉన్నారు, ఆయనకి తినడానికి డబ్బులు లేవు, ఏమైనా చేయగలుగుతావా అని. లేకపోతే ఇప్పుడు రెగ్యులర్గా చాలా వరకు పర్ఫార్మెన్స్ల మీదే బేస్ చేసుకొని మేకప్ కానీ ఇన్స్ట్రుమెంట్ కానీ యాక్టర్ కానీ చాలామంది ఉన్నారు. అట్లా కాల్స్ వచ్చినప్పుడు చాలా బాధేసింది. అండ్ మామిడారి కృష్ణ గారు కోవిడ్లో ఈ ప్రత్యేకంగా కళాకారుల కోసం బియ్యం కూరగాయల డబ్బులకు సంబంధించి కొన్ని అది చేశారు. సో ఈ నీడ్ అన్నది కళ త్రూ ఎప్పుడైతే సర్వైవ్ అవుతారో కొంత కష్టం. కాలంతో పాటు ఎలా అయితే మారుతున్నామో నాటకం కూడా అవసరం, కానీ నాటకంతో పాటు ప్రత్యామ్నాయ వనరులు ఏమైనా ఉంటే నాటకం చేయగలుగుతాం తప్పితే ఓన్లీ నాటకం మీద అంటే అది చేయడానికి మళ్ళీ వేరే సోర్స్, ఇప్పుడు వర్క్షాప్స్ చేస్తూ చేయడం, యాక్టింగ్ ట్రైనింగ్ ఇస్తూ చేయడం, వేరే ఉద్యోగం చేస్తూ చేయడం, ఇది కరెక్ట్ పాయింట్. ఎందుకంటే ఎక్కువ మంది అదే. ఇప్పుడు నేను చెప్పిన ప్రీ వెడ్డింగ్ షోలో భాష గారు ఉన్నారు, ఆయన బ్యాంక్ ఎంప్లాయీ. వాళ్ళకి సండేస్ ఈవినింగ్ బ్యాంక్ అవర్స్ తర్వాత గవర్నమెంట్ హాలిడేస్లో టైం దొరుకుతుంది. స్కూల్ టీచర్స్కి అప్పుడు చేస్తారు, అది ఓకే. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా వాళ్ళకి 5 days జాబే, సాటర్డే సండే టైం దొరుకుతుంది, అలా చేసుకోవచ్చు. కానీ దీని మీదే ఉప్పు పప్పు కొనాలి, ఇల్లు రెంట్ కట్టాలంటే కష్టం. చాలా బాగా చెప్పారు. అంటే మీకు ఆర్ట్ మీద ఎంత ప్రేమ ఉన్నా ముందు మీ పొట్టకి రోటీ కపడా మకాన్ని చూసుకున్నాక మిగతాది ఎంటర్టైన్ అవ్వండి అని చెప్తున్నారు. నిజంగా కూడా చాలా వాల్యుబుల్ పాయింట్. అంటే దీని మీదే బతికి దీని మీద అహర్నిశలు కష్టపడాలనుకొని దీన్ని అసలు మొత్తం నాది అనుకోవటం వద్దు. ఎందుకంటే నేను చూశాను, నేను 2014 మాట చెప్తున్నాను, 13-14 మాట. నాకు యంగ్ ఆర్టిస్ట్ స్కాలర్షిప్ ఉండింది, మినిస్టర్ ఆఫ్ కల్చర్ HRD ఢిల్లీది. నేను అప్పుడు బిలో 25 years ఉండి ఒక ఎగ్జామ్ అది పాస్ అవుతే ఏదైనా కోర్స్ నేర్చుకుంటానంటే నెలకు 5,000 అది వస్తుంది. నాకు నెలకు 5,000 వస్తూ ఉండింది, 2 సంవత్సరాలు వస్తుంది. అండ్ అడపదడప నాటకం వేస్తే ఎంతో కొంత డబ్బు వచ్చేది. రేడియో జాకీ చేసేవాడిని, 800 per episode వచ్చేది. ఇవన్నీ చేసినా కూడా నెలకి నా సంపాదన 8, 7, 9,000 దాటేది కాదు. స్కాలర్షిప్ ఆగిపోయింది ఎప్పుడైతే 2 సంవత్సరాల టర్మ్ అయిపోయిందో నెలకు 5,000 లోపు సంపాదించిన రోజులు ఉన్నాయి. 5,000 బిలో 2014-15 నా ఏజ్ 25-26 ఏళ్ళు ఉన్నప్పుడు నెలకు 4,000, 5,000 సంపాదించడం అన్నది అది సంపాదించడమే కాదు. అలాంటప్పుడు చాలా తొందరగా సినిమాల్లోకో నాకు వేరే పని తెలియదు. ఇంక నేను ఆల్రెడీ 2009 నుంచి చేస్తుంది అదే పని. సినిమాల్లోకి చాలా తొందరగా వస్తే ముందు ఎంతో కొంత డబ్బు వస్తుంది అనుకుని నేను సినిమా ప్రయత్నాలు ఎక్కువ చేశాను. కానీ నాకు అడగడం రాదు, ఏదైనా రోల్ ఉంటే ఇవ్వండి అని అడగడం రాదు. ఆడిషన్ క్రాక్ చేయడం కూడా వచ్చేది కాదు, ఎలా అయ్యాలో తెలిసేది కాదు. నాటకంలో డైలాగ్ చెప్పేవాడిని వెళ్ళి. కష్టపడిన తర్వాత జార్జ్ రెడ్డి కూడా నేను వెళ్ళింది ఎక్స్ట్రాగా అయినా పర్లేదు, పని వస్తుందేమో అని. ఓకే, ఆ డబ్బులు వస్తే ఇంట్లో ఇవ్వచ్చు ఎక్స్ట్రాగా అని. కానీ ఇప్పుడు మీదేమి ఆర్టిస్టుల ఫ్యామిలీ కాదు. మీ మదర్ ఫాదరు వ్యవసాయం చేసేవాళ్ళు, తర్వాత కార్మికులు అయ్యారు. అలాంటి దానిలో నుంచి మీరు వెళ్తారంటే వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు? నాకు ఇప్పటికీ సర్ప్రైజ్. అది ఒప్పుకోలే. నేను ఒక రకంగా మోసమే అది. నేను డిగ్రీ తర్వాత 1 year గ్యాప్ తీసుకున్నాను. నా మోడలింగ్ అని ఇవన్నీ పిచ్చి పిచ్చి ప్రయత్నాలు అన్నీ చేశాను ఎక్స్ట్రాగా వెళ్ళడం. దిస్ ఈస్ 2009, 8 to 9 మధ్య. 8 to 9, యా. సో నాకేం తెలియట్లా. నాకు మేము పెరిగిన ఏరియాలో ఏంటంటే ఇమీడియట్గా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఫ్యాక్టరీకి వెళ్తారా, చిన్న జాబ్ చూసుకుంటారా, ఈ సేల్స్ రిప్రజెంటేటివ్ అవుతారు, ఏదో ఒకటి చేస్తారు. నేనేం చేయట్లా, నాకు తెలియట్లా, నాకు జాబ్ వద్దు, కానీ ఏం చేయాలో తెలియట్లా. 20 ఏళ్ళు దాటిపోయినాయి, 20 దాటింది, డిగ్రీ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలన్నప్పుడు మా నాన్నకి అబద్ధం చెప్పాను. ఏంటంటే
ఇంకొక 2 సంవత్సరాలు చదివితే ఉద్యోగం వస్తుంది అని. చదివేది థియేటర్ ఆర్టిస్ట్. సో నమ్మాడు ఉద్యోగం వస్తుంది అంటే నమ్మాడు. కానీ నాకు తెలీదు, నా కోర్స్ అయిపోయే రోజు నేను తెలుగు యూనివర్సిటీ గేట్ పట్టుకొని ఒక 2 నిమిషాలు నిలబడ్డానికి ఏంటంటే నాకు ఒకరు రూపాయి ఎందుకు ఇస్తారు, నేను ఏం చేస్తే ఇస్తారు, నాకు ఏమొచ్చు నాకు తెలీదు. ఇప్పటికీ నేను వెళ్ళినప్పుడు ఆ గేట్ వైపు చూస్తూ ఉంటా, పర్లేదు పట్టుకున్నాను, ఆ గేట్ పట్టుకుని నించున్న క్షణాలకు గుర్తుంటాయి. అది మనం నడిచి వచ్చిన రూట్ గుర్తుపెట్టుకోవటం, మన రూట్స్ చాలా వాల్యుబుల్గా గుర్తుపెట్టుకుంటే మనం డెఫినెట్గా నించుంటాం మార్కెట్లో. కానీ అట్లా మీతో పాటే అలా పనిచేసి మీతో పాటే థియేటర్స్గా ఉన్నవాళ్ళు ఇంకా మీ చాలా మంచి పొజిషన్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లక్ష్మణ్ మీసాల ఉన్నాడు కదా, అవును, మన మంగళవారం. తను నాకంటే సీనియర్, ఇంకా నాటకంలో పద్య నాటకం కూడా చేస్తాడు. తను బాగా మాట్లాడతాడు కూడా, ఆ వాయిస్ కూడా చాలా పెక్యులర్గా ఉంటుంది. అవును. సో చౌదరన్న నేను కోర్స్ జాయిన్ అయ్యేప్పటికీ మహాత్మాలో విలన్గా చేస్తూ ఉన్నాను. సో తర్వాత నేను చాలా హ్యాపీ ఫీల్ అయింది. గోపరాజు రమణ గారు అండ్ సురభి ప్రభావతి గారు మిడిల్ క్లాస్ మెలడీస్ చూసి అసలు కడుపు నిండిపోయింది. అంటే నేను వాళ్ళని నాటకంలో ఎప్పటి నుంచో చూస్తున్నాను, సినిమాలో చూడాలి. కరెక్ట్. సో అంత బ్రేక్ వచ్చే రోల్స్లో చూడాలి. కానీ వాళ్ళిద్దరు కూడా అక్కడే, మాకు కూడా అందరికీ కరోనా టైము, వాళ్ళు ఎందుకు రిజిస్టర్ అయ్యారు చెప్పండి? కరోనా కాబట్టి. ఆ సినిమా నిలబెట్టారు, ఇద్దరు చెరో భుజం మీద వేసుకున్నారు. ఇలాగా ఇంకా తేజ నా క్లాస్మేట్, వీడైతే నా క్లాస్మేట్, నాతో పాటు చదువుకున్నాడు. కాకుమాన్ తేజ, కాకుమాన్ తేజ డైరెక్టర్, నా క్లాస్మేట్, ఆర్టిస్ట్, బాహుబలిలో చేసాడు. ఆ బాహుబలి టైంలోనే మేము నాటకం చేస్తున్నాం, బర్బరీకుడు నాటకం చేస్తూ ఉండే. బార్బరీకుడు, అందులో వాడు బర్బరీకుడు, నేను కృష్ణుడు. సో నిజంగా బార్బరీకుడే రాక్షసుడు. అమ్మో తేజ చాలా ఎనర్జీ, చాలా హైపర్ ఎనర్జీ. సో వాడు నేను క్లాస్మేట్స్. సో ఇలా కొంతమంది ఉన్నారు, చాలా మంది. మోహన్ భగత్ కంచరపాలెంలో చేసి, మోహన్ భగత్ మంచి ఆర్టిస్ట్, ఒక క్లాస్ ముందు. ఓకే. అండ్ మాతో పాటు చదువుకోలేదు కానీ సేమ్ అదే కంచరపాలెంలో చేసిన కార్తీక్ రత్నం చిన్న పిల్లోడుగా ఉండేవాడు. మేము థియేటర్ చదివేప్పుడు చిన్న పిల్లోడు చెడ్డీలు వేసుకునేవాడు, రాళ్ళపల్లి గారి పిల్లలు చేసేవాడు. సో తను కొంతమంది వచ్చారు. సూపర్ క్యాండిడేట్ కార్తీక్ రత్నం కూడా. అంటే కార్తీక్ రత్నంలో నాకు నచ్చేది ఏంటంటే, ఒకవేళ అతనికి సూట్ అవ్వలేదండి, పలానా సూట్ అయ్యే వాళ్ళు ఉన్నారని చెప్పి నా గురించి చాలా మంది చెప్పారు, తిరుగురన్నకి చెప్పండి ఇది బాగుంటుంది అని. అది ఉంది ఆడ దగ్గర. థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళకి ఈ సెన్సిబిలిటీస్ ఉంటాయి, వాళ్ళకి తెలుసు ఇది 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 పలానా వాళ్ళకైతే బాగుంటుంది, వాళ్ళకు రూపాయి వస్తుంది, ఈ ప్రొడ్యూసర్ సేఫ్ అవుతాడు, ప్రొడ్యూసర్ బాగుండాలి అనే మైండ్ సెట్ మీలాంటి ఆర్టిస్టులు అందరికీ ఉంది. మేము రోడ్డు మీదే డ్రెస్ చేంజ్ చేసుకునే వాళ్ళం, ఒక్కొక్క ప్లేకి 200-250 వచ్చేది. అండ్ సర్వైవల్ ఇష్యూ ఉన్నప్పుడు కూడా నాటకాలు వేసినప్పుడు పరిస్థితులు కదా, చప్పట్లు విని కడుపు నింపుకున్న రోజులు కూడా ఉండే. నాటకం వేస్తే పోన్లేరా, చప్పట్లు కొట్టగానే ఇంక అన్నీ మర్చిపోతాం. నెల రోజులు ఎలా కష్టపడ్డాము, టీలు తాగి నాటకం వేసాము, బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ స్కిప్ చేసి నాటకం వేసాము, అయినా మనకి ఈరోజు చప్పట్లు కొడుతున్నారంటే ఇంకో ప్లే స్టార్ట్ చేద్దామని. అలాంటిది ఈరోజు డబ్బులు ఇచ్చి, క్యారవాన్ ఇచ్చి, వెహికల్ ఇచ్చి ఇంత చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కడి నుంచి వచ్చాము, ఈరోజు ఇంత చూస్తున్నామా అనిపిస్తుంది. నిజంగా కార్తీక్ రత్నం కూడా బ్రిలియంట్ యాక్టర్ మీలాగా. మీరు కూడా ఇప్పుడు ఇట్లా పేర్లు అన్నీ చెప్తుంటే నాకు కూడా కడుపు నిండిపోతుంది. తెలుగు యూనివర్సిటీ నుంచి ఇంతమంది నెట్లు వచ్చారా. అతను కూడా ఆరంభం అని చేశారు కదా, మోహన్ భగత్ కూడా బ్రిలియంట్ ఆర్టిస్ట్, కానీ సరిగ్గా పడట్లా. తను ఇంకా చూసి నాకంటే చూసి చాలా అవసరం ఉండి పర్టికులర్గా ఉంటాడు, నచ్చిపోతే చేయడు. అదే. కానీ మీ సర్వైవల్ ఎలా అంటే, ఒకటి ఇనీషియల్లీ ఇంతకుముందు హీరో అవ్వకముందు ఏంటంటే 2000 జార్జ్ రెడ్డి వచ్చారు, 2016కి ముందు ఒకలా సర్వైవ్ అయ్యాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఉన్నాయి, 2000తో ఎలా సర్వైవ్ అవుతాం, 3000 ఉన్నాయి, 3000తో ఎలా సర్వైవ్ అవుతాం, అది ఒక స్ట్రాటజీ. కానీ మీరు 2000తో ఎలా సర్వైవ్ అవ్వాలి, హైదరాబాద్లో 3000తో ఎలా సర్వైవ్ అవ్వాలని ఒకటి క్లాస్ చెప్పండి సార్. ఏమీ లేదు, మేమున్న ఇండస్ట్రియల్ ఏరియా ఉందో రెంట్లు తక్కువ అక్కడ, అంటే తక్కువ ఇన్ ద సెన్స్ ఇక్కడితో కంపారిటివ్లీ తక్కువ. సో మా ఇంటి రెంట్ 1500-1700 ఉండేది. అండ్ మాకు రేషన్ కార్డు ఉండింది, రేషన్ బియ్యం అవి వచ్చేది. అండ్ సేమ్ టైం బేసిక్ నీడ్స్ ఉంటాయి, పాలు కూరగాయలు చోకాళ్ళు ఇవి ఉంటాయి కదా, వాటికి సరిపోతాయి. అండ్ పచ్చడి ఉంటుంది. మా పేరెంట్స్ వర్క్ చేసేవాళ్ళు కదా, అండ్ వాళ్ళు కొంత సపోర్ట్ చేసేవాళ్ళు. సో అట్లా సర్వైవ్ అయ్యేవాడిని తప్పితే నా 2000తో సర్వైవ్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. నేను అట్లా అంటలేదు. హైదరాబాద్ ఈజ్ అ బ్యూటిఫుల్ సిటీ. ఎక్కడ బతికేవాళ్ళు అలాగే. నాకు ఒక అతను చెప్పారు, హైదరాబాద్లో 100 రూపాయలు ఉంటే రోజుకి బతికేయచ్చు అని. ఎట్లా అని అడిగా, నాకు తెలియదు కదా. ఆ 10 రూపాయలకి ఒక ఇడ్లీ దొరుకుతుంది ఒక చోట అని చెప్పాడు. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం. ఎందుకండి అఫ్జల్గంజ్లో మేము బస్ పాస్తో తిరిగే రోజులు 2 రూపాయలకి ప్లేట్లో మీల్ పెట్టేవాళ్ళు, స్పూన్ వేసి 2 రూపాయలకి రైస్ అదే పోపన్నం లాగేసి స్పూన్ ఇచ్చేవాళ్ళు. 2 రూపాయలు కూడా దొరికేది. సో మనకి ఈరోజు హైదరాబాద్లో 1,00,000 రూపాయలతోనూ బతకొచ్చు,
రూపాయలతో బతకచ్చు. కరెక్ట్. అండ్ మాకు అప్పుడు ఏంటంటే ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ బేసిక్ మాకు ఇంట్లో అడగనివి కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఇంటర్వ్యూకో ఆడిషన్కో ఏటో పోతాం, చెమట వాసన వస్తే బాగోదు, ఒక డియోడ్రెంట్ కొనుక్కోవాలని దాని ఇంట్లో అడగలేము. అలాంటి వాటికి డబ్బు, బయటికి వెళ్తాం హెడేక్ వస్తుంది, టీ తాగాలనిపిస్తుంది, కాయిన్ బాక్స్లో కాయిన్ వేసి ఫోన్ చేయాలనిపిస్తుంది, కాయిన్ కావాలి, అది ఇంట్లో అడగలేము. అలాంటి వాటికి ఈ 2000 సరిపోతాయి, కానీ బతకడానికి అయితే ఇంపాసిబుల్. కానీ అసలు నిజంగా భలే ఇన్స్పిరేషనల్గా ఉంది. నాకు తెలుసు, కానీ ఇంత బ్యూటిఫుల్ జర్నీ అని తెలియదు. కానీ అది చేయటం వల్లే మీరు ఇంత బాగా యాక్ట్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు పరేషన్ లాంటి సినిమా తీసుకుందాం, అరే ఏం యాక్టింగ్ అసలుకి. ఆ కంటెంట్ పరంగా ఎక్కడో ఏదైనా ఇబ్బంది అయిందేమో అనిపించింది, కానీ మీ యాక్టింగ్ పరంగా కానీ అసలు 100కి 100 మార్కులు. ఎవరు చేస్తాడు అది అసలుకి. అండ్ పరేషాన్తో బ్యూటీ ఏంటంటే సినిమా ఎవరైనా కష్టపడి చేస్తారు, కానీ లైఫ్ రిస్క్ చేసి చేయరు. ఓకే. పరేషాన్ చేసిన వాళ్ళందరూ లైఫ్ రిస్క్ చేశారు. ఏంటంటే కోవిడ్ ఫస్ట్ వేవ్, దానికి ట్రీట్మెంట్ ఏంటో తెలియదు. ఏంటి పొద్దున మేము చేసే పని ఏంటంటే వేడి నీళ్ళు మరగబెట్టుకుని ఒకరి తర్వాత ఒకరు అందరు క్యూలో ఉండేవాళ్ళం. అంటే అప్పుడు ఐసోలేట్ చేశారు, మేము 4 ఒక దగ్గర ఉండేవాళ్ళం. మీరు, నేను, నా ఫ్రెండ్స్ ఎవరైతే ఫ్రెండ్స్ బ్యాచ్లో ఇద్దరు, మైదాకు, ఆర్జీవి, పాషా, ఈ క్యారెక్టర్ ఆగం సత్తి, ఈ బ్యాచ్ ఒక దగ్గర ఉండేవాళ్ళు. మురళీధర్ గౌడ్ గారు వేరే, వాళ్ళు బ్యాచ్ వేరు. సో వేడి నీళ్ళు మరగబెట్టి జెండుబాం వేసి ఆవిరి పట్టుకుని ఇంకొకటి పసుపు వేసుకునేవాడు, లేకపోతే ఇంకోటి జిందా తిలిస్మా తీసుకునేవాడు. అది ఆవిరి పట్టుకుని విటమిన్ సి చప్పరించుకుంటూ, లేకపోతే జింక్ టాబ్లెట్ వేసుకుని విటమిన్ సి చప్పరించుకుంటూ బస్ ఎక్కేవాళ్ళం. అబ్బా. అండ్ మాస్క్ తీసేవాళ్ళం కాదు, డైలాగ్ చెప్పేటప్పుడే మాస్క్ తీయాలి, బస్సులో ఉన్నా ఇంట్లో ఉన్నా. ఇలా చేసాం సినిమా. అండ్ కిస్ సీన్ ఉండింది నాకు పావనికి. అవును. హ్యాండ్ షేక్లకే భయపడే రోజులు అవి. అవును. సో అందరికీ ఒక ఆపర్చునిటీ కావాల్సింది. ఎవరో ఒకరు సినిమా ఇస్తారు, ఎవరో ఒకరు మంచి రోల్ ఇస్తారు, అది ఈ సినిమా ఇచ్చింది అని అందరూ నమ్మి ప్రాణాలు కూడా రిస్క్ చేసేసిన సినిమా పరేషాన్. అయ్యో, అది తెలియదు నాకు. కానీ థియేటర్లో అయితే చూసినంతసేపు ఎంజాయ్ చేసాం, కానీ ఎందుకో అది అది షార్ట్ డివిజన్ ట్రైలర్ చూసినప్పుడు ఒక కిక్ వస్తుంది. ఆ కిక్ సినిమా అంతా లేదేమో అనిపించింది నాకు. అదొకటి కొంచెం ఓవర్ డోస్ ఆఫ్ బూజింగ్ అనేది కానీ, లేకపోతే. కానీ విచిత్రం ఏంటంటే అది అఫ్కోర్స్ డైరెక్టర్ ఎక్స్ప్రెషన్. అది మంచిర్యాల అలాగే ఉంటుంది. నేను ఫస్ట్ స్క్రిప్ట్ చదివినప్పుడు అడిగాను, రూపాకి ఎందుకు ఇంత ఆల్కహాల్ ఉంది సినిమాలో అని. మా ఊరికి వస్తావు కదా చూద్దులే అన్నాడు. వెళ్తే క్లైమేట్ వల్ల తెలీదు, వాళ్ళ చేసే హార్డ్ వర్క్ వల్ల తెలియదు, చాలా కష్టం బొగ్గు తవ్వడం, తీయడం అదంతా. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఆ వేతనాలు కూడా అలా ఉండడం వల్ల వాళ్ళకి ఆ శ్రమకి, ఆ చేతిలో ఉన్న డబ్బుకి వాళ్ళకి ఈజీగా కనబడుతుంది ఆల్కహాల్ అండ్ నాన్ వెజ్. ఓకే. వాళ్ళకి ప్రతి అకేషన్లోనూ ఉంటుంది. వాళ్ళకి బారాతుల్లో, కొట్లాటల్లో, ఫ్రెండ్షిప్లో, బర్త్డేలో, పొద్దున్న లేస్తే బోర్ కొడితే ఎక్కడైనా ఆల్కహాల్ ఉంది, ఆ లైఫ్లో ఉంది. ఆ లైఫ్లో అలా ఉంది అనేది ఆ ప్రాంతాన్ని అది చెప్పలేకపోయారేమో గట్టిగా మేబీ. అంటే ఇప్పుడు మంచిర్యాలలో ఈ గోదావరి కానీ, ఖమ్మం, సింగరేణి, ఎక్కడైతే ఈ బొగ్గు గనులు ఉన్నాయో వాళ్ళందరూ ఇది మా సినిమా, మా లైఫ్ ఇలాగే ఉంటుంది, మా ఫ్రెండ్షిప్ ఇలాగే ఉంటుంది అనుభవం చేసుకున్నారు. కానీ అది ఎవరికైతే తెలీదో, ఇప్పుడు నేను ఏదో కంట్రీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అలాస్కా ఏదో అంటారు, నాకు తెలియదు అది ఎలా ఉంటుందో, చెప్తే ఇలా ఉంటుందా అనుకోవడమే తప్పితే నాకు తెలియదు. అంత మంచితో కప్పబడి ఉంటుంది. మంచిర్యాల కూడా అలాగే అయింది, ఏంటంటే ఇలా ఎలా ఉంటుంది అన్నారు తప్పితే వాళ్ళకి తెలిసి అది అలాగే ఉంటుందని. కరెక్ట్. అందుకని అది ముందు నుంచే ఇది పలానా ప్రాంతానికి సంబంధించిన సినిమానే, దీన్ని మేము ఇలాగ చేస్తున్నాం అని చెప్తే కొంచెం చెప్పడంలో మేబీ వీళ్ళు తడబడి ఉండొచ్చు. కల్చర్ని, ఆ ఏరియాని ఆడియన్స్కి చెప్పే ప్రయత్నం ఇంకా బెటర్గా చేసి ఉండాల్సిందే. ఎగ్జాక్ట్లీ. అయితే నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఇట్లాంటి ఒక ప్రాంతానికి సంబంధించింది కానీ, ఒక పర్టికులర్ ఒక నెగ్లిజెన్సీకి సంబంధించింది కానీ సినిమాలు తీయాలన్నప్పుడు నాకు మారి సెల్వరాజ్ కానీ, వెట్రిమారన్ గారు కానీ, పారంజిత్ ఏంటంటే మరీ టూ మచ్ ఆఫ్ ప్రీచింగ్ ఉంటుంది, వాళ్ళు గుర్తొస్తారు. అలాంటి వాళ్ళు చేస్తే బాగుంటుందేమో అనే ఒక మైండ్ సెట్ అయితే ఇప్పుడైతే వస్తుంది. మీరు వాళ్ళ సినిమాలు చూస్తుంటారా? అన్నీ చూశాను నేను, అందరివి అన్ని సినిమాలు చూశాను. ఓకే. నాకు చాలా ఇష్టం వాళ్ళ ముగ్గురు. అంటే వాళ్ళు అన్ని సినిమాలు ఎగ్జిస్టెన్స్లో ఉన్నప్పుడు వాళ్ళ ప్రాంతపు కథల్ని, లేకపోతే వాళ్ళ జీవితాలని కూడా, వాళ్ళ వ్యక్తులకి సంబంధించిన వెదల్ని, గాథల్ని కూడా స్క్రీన్ మీద తీసుకొస్తున్నారు. అవి అందరూ చేయలేరు. అన్ని లాంగ్వేజ్లలో ఉన్న వాళ్ళు నాగరాజ్ మంజులే చేస్తారు, వీళ్ళు చేస్తున్నారు, చాలా రియర్గా చేస్తుంటారు. అండ్ మనకి రంగస్థలం మనకి బెస్ట్ ఎగ్జాంపుల్, టచ్ చేస్తుంది పాయింట్. సో ఇలాంటివి అడవి అన్నప్పుడు సింహము ఉండాలి, పులి ఉండాలి, జింక ఉండాలి, కుందేలు కూడా ఉండాలి. కరెక్ట్. కాబట్టి వాళ్ళు కూడా ఉండాలి. డెఫినెట్గా. ఎందుకంటే అది హక్కు. అందరూ ఉంటేనే సమాజం అవుతుంది, ఒక అడవి అవుతుంది, ఏదైనా సరే అన్నీ ఉండాలి. అన్నీ ఉంటేనే అది ప్రకృతి అవుతుంది. వెరీ గుడ్, ఫెంటాస్టిక్. అయితే
ఇప్పుడు మీకున్న ఈ జర్నీలో డబ్బులు లేని రోజు, ఆకలితో పడుకున్న రోజులు, ఏంట్రా మనకి ఇది అవసరం, ఊరంతా కార్లల్లో బంగ్లాల్లో తిరుగుతుంటే మనకేంట్రా రోడ్డు మీద ఇలాంటి పరిస్థితి అనుకున్న సందర్భం ఉందా భయ్యా? అలా అంటే పస్తులు ఉండాల్సిన అవసరం అయితే పడలేదు. ఎందుకంటే నేను ఫైనాన్షియల్లీ చాలా డిసిప్లిన్గా ఉంటాను. నాకు ఎంత ఉంది, దాంట్లో ఏమొచ్చు, ఆ క్లారిటీతోనే ఉంటాను. దానికి చాలా ఫైనాన్షియల్ డిసిప్లిన్తో పాటు మీ మీద మీకు క్రమశిక్షణ ఉండాలి. అది ఉంది. అకౌంట్లో ఎంత ఉంది, జేబులో ఎంత ఉంది, ఎంత ఖర్చు పెట్టొచ్చు అనే ముందే ప్లానింగ్లో ఉంటా. కాబట్టి పస్తులు అయితే ఏ రోజు లేను. అండ్ ఇది పక్కన వాళ్ళకి వచ్చింది నాకు రాలేదు అనిపించేది మాత్రం అఫ్కోర్స్ అబద్ధం చెప్పడం ఎందుకు అనిపిస్తుంది. డెఫినెట్గా మనము కష్టపడుతున్నాం కదా, మనము అంతే ఎఫర్ట్ పెడుతున్నాం కదా అనిపిస్తుంది. కానీ చాలామంది కోట శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు, అదృష్టం అనేది కూడా ఒకటి ఉండాలి, అది మనం తయారు చేసుకోలేము. అది అండ్ ఆర్జీవి గారు చెప్పినట్టు కష్టంతోనే ప్రతిఫలం వస్తుంది అంటే గాడిద ఎక్కువ కష్టపడుతుంది, గాడిదలాగా రావాలి. సో సింహం ఏమంటారు, కొద్దిసేపు వేటాడి ఏదో వారానికి తింటుందంట, మిగతాది మాత్రం మేక రోజు తింటుంది అది. సో మనకి రావాల్సింది ఎప్పుడు వస్తుందో అప్పుడే వస్తుంది. ఇది అదృష్టం అనేది లేదు అనేది అనడానికి లేదు. నువ్వు ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత కష్టపడినా, ఎంత సర్కిల్ ఉన్నా నీకు బాకీ ఉంటే వస్తుంది. ఇక్కడ ఎంత పూసుకోవాలో అంతే పూస్తుంది. అంతే. కోట శ్రీనివాసరావు గారు నిజంగానే చాలా మంచి మాట. చాలాసార్లు నేను కూడా విన్నా, నీకు టాలెంట్ గుమ్మడికాయ ఎంత ఉన్నాయి, అదృష్టం ఆవగింజ అంత ఉండాలి. అది మీకు ఆవగించి కాదు, ఇంకా ఎక్కువ ఉందని నేను నమ్ముతున్నాను. ఇంత దూరం వచ్చానంటేనే ఉందని. అంతే. ఎక్కడి తెలుగు యూనివర్సిటీ గేట్, ఎక్కడి ఇంటర్వ్యూ, అంతే సింపుల్. ఈ గ్యాప్ చూసుకోండి. ఈ గ్యాప్లో ఎన్ని సినిమాలు, ఎంతమంది ఆర్టిస్టులు. సంగీత గారితో మీరు స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు నేను అనుకునేవాడిని, సంగీత గారి, కృష్ణవంశీ గారి దగ్గర లాంటి వాళ్ళ దగ్గర వర్క్ చేసి వచ్చి ఫైనల్గా మళ్ళీ ఇప్పుడు కొత్త జనరేషన్తో కూడా మళ్ళీ అంటే 2 జనరేషన్ తర్వాత కూడా మళ్ళీ చేస్తున్నారు కదా, అప్పుడు మీకు ఎలా ఉంటుంది? ఫస్ట్ నాకు ఒక ఛాన్స్ అని అడుగుతారు కదా, అది అలా ఒక ఛాన్స్ గుర్తుండిపోయింది అది. తర్వాత నాకు శివపుత్రుడు చాలా ఇష్టం. ఏం పర్ఫార్మెన్స్ పితామహంలో. అన్ని సినిమాలు చూసినా కూడా ఇవి ఎక్కువ గుర్తుంటాయి, ఖడ్గం అండ్ శివపుత్రుడు. కరెక్ట్. ఫస్ట్ డే సెట్కి వచ్చినప్పుడు మేడం నాకు పేరు తిరువీర్ అంటే చూశాను గూగుల్లో అన్నది. నాకు భయం ఏంటంటే అంత పెద్ద సీనియర్ యాక్టర్ ఉన్నప్పుడు నా వల్ల రీటేక్ పడకూడదు, నేను క్యూ సరిగ్గా చెప్పకుండా ఉండకూడదు, నా వల్ల ఏమాత్రం తను అన్కంఫర్టబుల్ ఫీల్ అయినా కూడా నేను ఎక్కువ ఫీల్ అవుతాను, ఎనీ సీనియర్ యాక్టర్. అప్పుడు సీనియర్ ఎవరైనా. సో అక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే నేను మామూలుగా మెల్లగా మాట్లాడుతున్నాను. ఆవిడ మాట్లాడాల ఏంటి అంటే ఏంటి ఈమె రిప్లై ఇవ్వట్లేరు అని చూస్తుంటే కట్ చెప్పారు డైరెక్టర్. మ్యామ్ నెక్స్ట్ డైలాగ్ మీద అంటే నాకు అతను చెప్పేది వినబడలేదు అని. వామ్మో అనుకుని అప్పుడు కొంచెం గట్టిగా చెప్పారు. స్టేజ్లో ఏంటంటే గట్టిగా మాట్లాడడం అలవాటు. ఒకసారి మైక్ లేకుండా కూడా త్రో చేస్తాం లమకం లాంటి ఏరియాస్లో. లమకాల్లో మైక్లు ఎక్కడ ఉంటాయి? సో ఎప్పుడైతే కప్ప మైకులు వచ్చాయి కానీ అంతకుముందు లేదు. కప్ప మైకులు కూడా జస్ట్ అక్కడున్న క్రౌడ్కి మన ప్లేస్ అంత ఉంటుంది, 100 మందికి సరిపోతుంది అంతే. కరెక్ట్గా మనం ఇప్పుడు కూర్చున్నంత ప్లేస్ సరిపోతుంది. కానీ ఎప్పుడైతే నాటకంలో లౌడ్గా చేయడం అలవాటు అయిందో చాలామంది యాక్టర్స్ పట్టుకుంది ఏంటంటే నాటకంకి కెమెరాకి డిఫరెన్స్ పట్టుకోలేపారు. దానివల్లే చేతులు వెళ్ళిపోతూ ఉంటాయి, కళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి, వాయిస్ వెళ్ళిపోతూ ఉంటుంది. అది తగ్గించాలి అని ఎప్పుడైతే నాకు పెద్దవాళ్ళు చెప్పారో, తెలిసిన వాళ్ళు, ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళు చెప్పారో, నేను వాయిస్ కూడా తగ్గించడం మొదలుపెట్టాను. ఇప్పటికీ నాకు డబ్బింగ్లో ఒక ప్రాబ్లం ఏంటంటే కొంచెం వాల్యూమ్ వాయిస్ పెంచండి సార్, నేను మెల్లగా మాట్లాడతా. ఎప్పుడైతే ఇంకొకటి నాకు ఇండైరెక్ట్లీ ఒక ఇంప్రెషన్ కేకే మీనన్ గారిది ఉండిపోయింది. గాజీ చేసినప్పుడు ఆయన చాలా చిన్నగా మాట్లాడతాడు. ఆయన వచ్చి మైక్ పెట్టారు, అక్కడ పెట్టి టేక్ చేశారు. సార్ కొంచెం గట్టిగా మాట్లాడండి సార్, వినపడట్లేదు అన్న. అంటే ఇంకొక ఎక్స్ట్రా మైక్ పెట్టుకో కావాలంటే అన్నారు. ఆయన ఏంటంటే ఆయన గట్టిగా మాడితే అది వేరేలా కన్వే అవుతూ ఉండింది. సో వాయిస్కి యాక్టింగ్కి నాకు కేకే మీనన్ చాలా ఇష్టం. నాకు కేకే మీనన్ సూపర్ ఆర్టిస్ట్ కదా. సో నేను 30 రోజులు వాళ్ళతో సెట్లో ఉన్నాను కదా, అతుల్ గారు, కేకే గారు, రానా గారు. అసలు అది ఒక బ్యూటిఫుల్ మాస్టర్ క్లాస్ వస్తుంది. నెక్స్ట్ ఉంది మాస్టర్ క్లాస్ అది. నేను అప్పుడు ఆయన అన్నది, అతుల్ గారు అక్కడే ఉన్నారు, కేకే గారు అక్కడే ఉన్నారు, నేను గట్టిగా మాట్లాడలేను, ఎక్స్ట్రా మైక్ పెట్టుకో అనేసరికి వాయిస్కి యాక్టింగ్కి లింక్ ఉంది అని మళ్ళీ నాకు అక్కడ ఎప్పుడైతే ఫస్ట్లో ఒకరు చెప్పారు, స్టేజ్లో వాయిస్కి ఇక్కడ వాయిస్కి ఎంత చాలా తేడా ఉంటుంది, ఐ మారుతోంది, పర్ఫార్మెన్స్ మారుతోంది వాల్యూమ్ ఇంక్రీజ్ చేసినప్పుడు అని. అప్పుడు నాకు అది బలంగా పడి మెల్లగా వాయిస్ కంట్రోల్ చేసుకోవడం మొదలుపెట్టా. అదే సంగీత గారి దగ్గర కూడా వినబడట్లేదు అని. ఓకే, అప్పుడు మళ్ళీ ఇంకో టేక్లో కొంచెం పెంచా. ఎలా ఉంది ఫైనల్గా సంగీత గారితో? ఆవిడతో ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఆవిడ యాక్షన్ అన్నప్పుడు రోల్లో ఉంటారు, కట్ చెప్పగానే నార్మల్గా ఆడుకుంటూ ఉంటారు, మజాక్ చేస్తూ ఉంటారు. నేను అలా చేయలేను. మీరు ఆ రోల్లో ఉంటారు.
అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏ సీన్ వస్తుంది అని ఫోన్లోనో పేపర్ పట్టుకొని చదువుకొని మూడ్లో ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోయి అదే దాంట్లో ఉండి రెడీ అంటే చేసేస్తా. కానీ సీనియర్స్తో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ప్యాకప్ తర్వాత కట్ తర్వాత వాళ్ళు మామూలుగా అయిపోతారు, మామూలుగా వెరీ నార్మల్గా. నేనే అడిగాను ఎలా పాసిబుల్ అండి మీకు ఇది, నేను అంత తొందరగా బయట రాలేను, కొంచెం టైం పడుతుంది, ఇంటికి వెళ్ళాక కూడా ప్యాకప్ తర్వాత కొంచెం వెళ్తూ అయినా అవుతానేమో, కానీ మీరు మరీ కట్లోనే అవుతారు. వస్తుంది నీకు కూడా ప్రాక్టీస్లో ఎక్స్పీరియన్స్తో వస్తుంది అన్న, అది నాకు భలే నచ్చుతుంది. అయితే గాజీ టైంకి వస్తాం. నిజంగానే అంతమంది ఆర్టిస్టులు, అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్, ఫస్ట్ నేను మీ పలాస కంటే ముందు కూడా గాజీనే కదా, పలాస కంటే ముందు కదా. గాజీ చాలా 2016 గాజీ 17 రిలీజ్ అయినట్టుంది. 16-17 రిలీజ్ అంతే. ఆ టైంలో అందరు చూస్తే చాలా సింపుల్ ఫిల్మ్ లాగా కనపడుద్ది, ఒక దగ్గరే ఉన్నట్టు కనపడుద్ది, కానీ బ్యూటిఫుల్ ఆర్టిస్టులు, ఎంతమంది ఆర్టిస్టులు, అందరికి కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అందులో మీకు కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఆ టైంలో వీళ్ళందరితో కొత్తోడు ఎలా చేసి ఉంటాడు అనేది ఒక క్వశ్చన్ వచ్చింది నాకు. వచ్చినప్పుడు నేను అది రాసుకున్నాను, ఇంతమందితో ఎలాగా నీకు ఎలా ఉండిందని. గాజీలో సగం మంది నాటకాల వాళ్ళు ఉన్నారు. 7th కంపార్ట్మెంట్లో ఎక్కువ మంది వాళ్ళే. అండ్ మా బ్యాచ్లో మా 3rd కంపార్ట్మెంట్, మా దాంట్లో ఉన్న వాళ్ళు స్టేజ్ చేసేవాళ్ళు, నితీష్ పాండే, ఇంకో కెప్టెన్ అహ్మద్ గారు, రామరాజ్ యాదవ్. సో ఎక్కువ స్టేజ్ వాళ్ళు ఉన్నారు. సో మాకు ఖాళీ టైంలో మాట్లాడుకోవడానికి ఎక్కువ టాపిక్ దొరికింది, ఈజీగా ఫ్రెండ్స్ అయిపోయాం. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే స్టార్స్ ఉంటే నేను బిగిసిపోతాను. ఈరోజు కూడా చెమట వచ్చేస్తుంటుంది పక్కన ఉంటే స్టార్స్ ఉంటే. ఎందుకు కాన్షియస్ అయిపోతా అంటే వీళ్ళందరూ నేను చూస్తూ ఉన్నాను కదా, ఇండస్ట్రీకి రాకముందు యాక్టర్ అవుదాం అనుకోకముందు నుంచి చూస్తూ ఉన్నాను చాలా మంది, చాలా మనం ఊహించుకొని అమ్మో వీళ్ళు నా పక్కన ఉన్నారు వీళ్ళు వాళ్ళు అని ఎప్పుడైతే ఆ థాట్ వస్తుందో కొంచెం నార్మల్ అవ్వడానికి టైం పడుతుంది. సో నేను ఆ సినిమాకి తీసుకుంటారో లేదు ఆడిషన్ బాగా నవ్వుకున్నారు వాళ్ళు. నేను డాగ్ కిడ్నాపర్ ఆడిషన్ ఇచ్చాను, అప్పుడప్పుడే ఆడిషన్ క్రాక్ చేయడం మొదలుపెట్టా. ఓకే. ఎప్పుడైతే గాజులో ఆడిషన్ సక్సెస్ అయిందని ప్రతి దగ్గర అదే ఆడిషన్ ఇచ్చేవాడిని. ఓకే. సో అంత తెలీదు. సో ఆడిషన్ చూసి బాగా చేస్తున్నాడు అనుకున్నారు. మళ్ళీ ఒక పాయింట్లో యంగ్ అయిపోతున్నాడేమో, వేరే కంపార్ట్మెంట్లో వేద్దామా అనుకుంటున్నారు. వద్దు నాకు ఈ కంపార్ట్మెంటే కావాలి, ఎందుకంటే అతుల్ గారు ఉన్నారు, కేకే గారు ఉన్నారు, రానా గారు, నాకేం ఇక్కడే ఉండాలని ఉంది. మోర్ దెన్ చెప్పలేదు సంకల్ప్ గారికి. నేను ఎలా చెప్తాను, ఆయన డైరెక్టర్, నాకు అసలే భయం, నాకు ఇక్కడ వేస్తే బాగుండు, ఏదైనా నాకు అందులో ఒక ఏడీ పరిచయం అయ్యాడు, మీరన్నా చెప్పండి నేను ఇక్కడే ఉంటాను, డైలాగ్ లేకపోయినా పర్లేదు, వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తున్నారో చూద్దాం అని ఈ క్యూరియాసిటీ ఎక్కువ ఉండింది. ఓకే. సో ఏదైనా చేస్తున్నప్పుడు షార్ట్లో అతుల్ గారు వచ్చినప్పుడు నేను మా నాన్న పేరే పెట్టుకున్నాను అనమాట. మా నాన్న పేరు వెంకటరెడ్డి. సో నాది డెప్త్ కంట్రోలర్. సో ఆ బోట్ పోవడానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేటప్పుడు ఇలా అంటారు కదా, అతుల్ గారు టచ్ చేశారు, ఇలా ఉండేది నాకు కొత్త క్యూరియాసిటీ. నేషనల్ అవార్డు విన్నరు, నేను ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. నాకు అది ఆయన ఎప్పుడు నాకు ఆయనది మాధవన్ గారిది ఒక సినిమా ఉంటుంది రన్లో ఆయనను చూసి నేను ఫ్యాన్ అయిపోయా. ఎలా చేస్తున్నాడు అసలు ఇతను, చాలా సింపుల్గా ఇలా లాగేస్తారని. మళ్ళీ గౌరీలో వచ్చారు, నాకు అలా చూస్తూ పెరిగాను కదా, టచ్ అతుల్ గారు గౌరీలో. తర్వాత కేకే గారు బాలీవుడ్లో చూస్తూ పెరిగాను కదా, ఆయన చూస్తున్నప్పుడు ఆయననే చూసేవాడిని నేను. కెమెరా అటు ఉంది, నేను కెమెరాలో లేను అనిపించినప్పుడు ఇంకా పక్కన వదిలేసి ఇలా చూస్తూ ఉండాలి, నేను ఏం చేస్తున్నారు, ఎలా చెప్తున్నారు డైలాగు. ఆయన కళ్ళుతో ఎక్కువ ఆడుకుంటారు, ఐస్తో ఇట్లా చూస్తూ ఎక్కువ. అంటే దట్టు వీళ్ళతో ఉన్న బ్యూటీ ఏంటంటే రెగ్యులర్ డైలాగ్ డెలివరీ ఉండదు. వాళ్ళు ఎక్కడ కామా పెడతారో, ఏ పదాన్ని స్ట్రెస్ చేస్తారో మనకు తెలియదు, దానివల్ల కొత్తగా సౌండ్. కానీ వాళ్ళకి లాంగ్వేజ్ అంతా రాదు కదా, వాళ్ళకి ఎలా ఇన్పుట్ చేస్తారు? అతుల్ గారికి తెలుగొచ్చు, చాలా సినిమాలు చేసి ఉన్నారు కదా. కేకే గారు ఒక షార్ట్లో ఏమో ఫస్ట్ ట్రై చేశారు తెలుగు చెప్తామని, వద్దు కిల్ అవుతుంది నేను హిందీలో చేస్తానని హిందీలో చేశారు. కానీ ఒక వాక్యాన్ని ఎలా చెప్పాలి అన్నది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్, వాళ్ళిద్దరిది బ్యూటిఫుల్ ఒక లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, ఒకటేలా కనబడుద్ది కానీ రెండు డిఫరెంట్ పార్ట్స్లో ఉంటుంది. అంటే మనకి వినసొంపుగా ఇంపాక్ట్ఫుల్గా చెప్పడంలో ఇద్దరు. అందుకనే మనోజ్ బాజ్పేయిలు వీళ్ళందరూ కూడా ఆ థియేటర్ నుంచి వచ్చిన ఆ ఇంపాక్ట్ని చాలా బలంగా తీసుకుంటారు. అనుపమ్ ఖేర్ గారు ఎస్పెషల్లీ ఇప్పుడు ఒక సినిమా మొత్తానికి ఒక్క సీన్తో ఎలా లెగిసిద్ది అంటే వీళ్ళు ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. నేను థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అవ్వడానికి కారణం కూడా వీళ్ళే. ఈనాడు ఆదివారం అని బుక్ వస్తుంది, పేపర్ తిప్పగానే నటుల ప్రొఫైల్స్ వేసేవాళ్ళు. ఒక ప్రొఫైల్ ఉంటుంది కంపల్సరీ, అందులో NSD అని ఉండేది, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అని ఉండేది క్వాలిఫికేషన్లో. ఏంటి అంటే డ్రామా, థియేటర్ ఆర్ట్స్ నేర్పిస్తారని. ఓకే, ఈ గొప్ప వాళ్ళందరూ ఇక్కడి నుంచే వచ్చారు, సో ఇది చాలా పెద్దదై ఉంటుంది, సో ఇది నేర్చుకోవచ్చు మనం. ఎప్పుడైతే ప్యారలల్ ఆప్షన్ ఎతుకుతున్నానో, యాక్టింగ్ చేద్దామని ఎప్పుడైతే ఎక్స్ట్రాగా వెళ్ళిన తర్వాత తెలిసిందో థియేటర్ ఆర్ట్స్ ఎక్కడుంది అని ఎతికా.
సో హెచ్సియులో ఉండింది, నిజాంలో ఉండింది, ఓయూది, తెలుగు యూనివర్సిటీ. 3 హైదరాబాద్లో 3. హెచ్సియు ఇంగ్లీష్లో ఉంది, 3 ఏళ్లలో ఉంది. తెలుగులో అయితే తెలుగు యూనివర్సిటీలో, నిజాంలో ఉంది. నిజాం ఏంటంటే ఈవినింగ్ కాలేజ్. మాకు ఇది నాకు కంఫర్టబుల్గా అనిపించి తెలుగు యూనివర్సిటీ చూస్ చేసుకున్నాను. సూపర్, అసలు భలే నాకు మంచిగా అనిపించింది. అయితే అంత పెద్దవాళ్ళతో చేసినప్పుడు, అంత అవకాశం వచ్చినప్పుడు మొదటిసారి 200 రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుని ఆనందపడే తిరువీరు ఒక అమౌంట్ తీసుకున్నప్పుడు అమ్మా ఇదా నా అమౌంట్ అనుకున్న ఫీలింగ్ ఉందా? అంటే నేను అసలు సర్వైవ్ అవుతానే అని నాకు తెలీదు. ఇండస్ట్రీలో ఎలా వస్తాను, నాకు ఎవరు పని ఇస్తారు, ఎందుకు డబ్బులు ఇస్తారు అనేది కూడా నాకు తెలీదు. ఎవరు తెలియదు నాకు ఇండస్ట్రీలో. అలాంటిది ఫస్ట్ 250 దగ్గర వచ్చింది, 2000కి వచ్చింది, 8000కి వచ్చింది, 10,000కి వచ్చింది. అంటే 2000తో కూడా నెల గడిపిన రోజుల నుంచి ఒకేసారి నేను డ్రామా జూనియర్స్కి వర్క్ చేశాను. డ్రామా జూనియర్స్ వర్క్ చేసినప్పుడు పర్ స్కెడ్యూల్ నాకు ఒక 15,000 to 25,000 వరకు వచ్చింది. ఇంత డబ్బు ఏం చేసుకోవాలి అనిపించింది. డ్రామా జూనియర్స్ ఏది ఈ డబ్బులకి ఏం చేసుకోవాలి నేను, ఇంత డబ్బు ఎక్కడ ఊహించలేదు కదా. ఆ షాకే ఏం కొనేద్దాం, ఇంట్లోకి ఏమేమి కావాలి, లేకపోతే దీన్ని ఎలా దాచిపెడదాం, ఇది సేవ్ చేద్దాం, ఇన్వెస్ట్ చేద్దాం అని కాదు, ఏమేమి కొనొచ్చు, ఇన్ని రోజులు కొనంది ఏమేమి కొనొచ్చు, ఇంట్లో వాళ్ళకి పేరెంట్స్కి చూపించడానికి ఏమేమి చేయొచ్చు ఈ డబ్బులతో. ఇప్పుడు చూడండి నేను సంపాదిస్తున్నానని చెప్పొచ్చు. అది డ్రామా జూనియర్స్. సూపర్. ఒక్క నిమిషం, యాక్చువల్లీ నాకు భలే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మీరు అనుకున్నప్పుడల్లా కూడా సినిమా ఇండస్ట్రీలో అసలు ఎన్ని స్టేజ్లు ఉంటాయి, ఎన్ని రకాలుగా బతకొచ్చు, ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదించవచ్చు అనే ప్రతి ఒక్క పని చేసింది నాకు తెలిసి తిరువీరు ఒక్కడే. ఎందుకంటే డ్రామా జూనియర్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు నాకు అరే డ్రామా జూనియర్స్లో చేశాడా అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అదేంటి అసలుకి, అది ఎలా కుదిరింది? నేను ఫస్ట్ థియేటర్ ఆర్ట్స్ అయిపోయాక రేడియో జాకీ చేశాను, రెయిన్బో ఎఫ్ఎంలో. రేడియో జాకీ చేయడం అనేది నాకు ఇంకా వండర్. ఎందుకంటే అసలు మాట్లాడని తిరువీరు 24 గంటలు మాట్లాడే రేడియోలో చేసాడు. వాళ్ళకి తెలిసిపోయింది ఏంటంటే వీడు ఏం చేయగలుగుతాడని. నాకు టాపిక్స్ కూడా విచిత్రంగా వచ్చేవి. 70mm అని ఒక షో ఉండేది, జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు ఒకటి ఉండేది. వాళ్ళ గురించి ఇలా చదువుకుంటూ ఓకే వీళ్ళు మొదటిసారిగా ఇక్కడ జర్నీ ప్రారంభమైంది వీళ్ళతో, ఇప్పుడు మనం నెక్స్ట్ పాట విని మిగతాది తెలుసుకుందామని పాటేసాం అంతే. సో అది మోర్ చదవడమే ఉండింది, ఇంటరాక్టివ్గా మాట్లాడడం. ఫోన్ కాల్స్ ఉండేవి, అందులో మాట్లాడేవాని. కానీ ఇది ఫోన్ కాల్స్ ఎలా మేనేజ్ చేశారు? విచిత్రమైన ఫోన్ కాల్స్ వస్తాయి. వాళ్ళు రెగ్యులర్గా వినేవాళ్ళే ఉంటారు, కొత్త వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వరు. ఓకే, రెగ్యులర్గా కాల్ చేసేవాళ్ళే. అండ్ ఈ రోజుకి లెటర్స్ వస్తాయి వాళ్ళకి. నాకు అది ఇంకా విచిత్రం, ఈ పాట వేయండి అని. సో ఈ రోజుల్లో కూడా ఇంకా పాటలు అడిగే వాళ్ళు ఉన్నారా సార్? అది ఏ ఎఫ్ఎం? ఆల్ ఇండియా రేడియో, రెయిన్బో ఎఫ్ఎం. 101.9 అంటే 6 months చేశాను. అది అయిపోయాక ఏడీగా చేశాను. ఏడీగా అయిపోయాక అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరి దగ్గర చేశారు? మా సీనియరే కాజపాషా అన్న సినిమా డైరెక్ట్ చేశారు. ఓకే, సో దానికి ఏడీగా చేశాను. అది అయిపోయాక సినిమాల్లో ఏమంటారు ఎక్స్ట్రా, ఇది మళ్ళీ ఏమంటారు సీరియల్ కూడా ఎక్స్ట్రాకి వెళ్ళాను. సీరియల్ ఎక్స్ట్రా ఆర్టిస్ట్లా, డబ్బింగ్ ఆర్టిస్ట్లా? వెనకాల వైట్ డ్రెస్, అందరూ వైట్ డ్రెస్ వేసుకుంటారు కదా, ఆ వైట్ డ్రెస్. సో ఫ్యాషనిస్ట్ ఉంటే వెనకాల, లేకపోతే వీళ్ళు జూనియర్ ఆర్టిస్టులు. జూనియర్ ఆర్టిస్ట్ నాకు ఎందుకో ఈ రోజుకి అలాంటి అంతే రెస్పెక్ట్. నేను అక్కడ నుంచి చూశాను కదా, వాళ్ళతో పాటు కూర్చుని 100% మనం రెస్పెక్ట్. అదే చెప్తున్నా, అంటే మీ జర్నీలోనే ఇంత రెస్పెక్ట్ ఇచ్చే గుణం ఉందని చెప్తున్నా. అది చేశా. తర్వాత నాటకాల్లో డబ్బులు తీసుకుని చేశా, పర్ఫార్మెన్స్ చేశా. 2000 తీసుకున్న రోజు కూడా ఉంది నాటకానికి, అది చేశా. తర్వాత సినిమా ఫ్లాప్ అయిందని బొమ్మల రామారావు నా ఫస్ట్ రిలీజ్, అది అసలు వచ్చిందని కూడా ఎవరికి తెలియదు. ఇట్లా అయింది అని బాధపడుతున్నప్పుడు ఒక ఫోన్ వచ్చింది. బొమ్మల రామారావులో క్యారెక్టర్ మంచి క్యారెక్టరే, సినిమా బాగాలేకపోవడంతో తెలియలేదు. నాకు ఫోన్ వచ్చి ఇలాగ మేము ఒక జీ తెలుగు నుంచి చేస్తున్నాము, ఒక షో చేస్తున్నాము డ్రామా జూనియర్స్ అని, మీ గురించి ఇది విన్నాను, పిల్లలతో ప్లేస్ అవి చేయిస్తుంటారంట కదా, మీరు ఏమైనా పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారా అని. ఏంట్రా ఇది పిల్లలకి ట్రైనింగ్ ఏమంటారు, సినిమా యాక్టర్ అని యాక్టింగ్ కోసం అడగచ్చు కదా, ఏంటి ఇది అని చెప్పేసి బాగా స్ట్రెస్లో ఉండే. డబ్బులు కూడా అవకాశం కదా, సరే ఏదో ఒకటి ఖాళీగా ఉన్నాం కదా, చూద్దాం ఏముంటుందో అక్కడ అని వెళ్ళే ఛానల్కి. ఓకే, వెళ్తే అప్పుడు ఇలా పిల్లలకి హిందీ షో నుంచి తెలుగులో చేస్తున్నాం, మీరు నేర్పించాలి, మీరు రాయగలిగితే కూడా చెప్పండి అంటే ఒక ఛాలెంజ్లా తీసుకుందాం ఇది అనిపించి నా ఫ్రెండ్స్ అందరిని కూడగట్టుకొని ఎవరు రాస్తారు, ఎవరెవరు ఏం నేర్పించాలి అని ఒక టీంని ఫామ్ చేసి అలా స్టార్ట్ చేసింది డ్రామా జూనియర్స్. సూపర్ సక్సెస్ అది. డ్రామా జూనియర్స్ ద్వారా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చిన్నపిల్లలు. ఇప్పుడు రోహన్ కూడా అక్కడి నుంచే, కోట్ రోషన్ అక్కడి నుంచే, కోట్ రోషన్, ఈ రోషన్ ఇద్దరు, రోషన్. సో చాలా మంది ఉన్నారు అలా. కార్తీక దీపంలో సీరియల్లో చేసిన అమ్మాయి కానీ, అండ్ ఈ మధ్య 90sలో చేసిన 90s లిటిల్ హార్ట్స్లో చేసిన పిల్లోడు కానీ, 35లో చేసిన పిల్లోడు కానీ, చాలా మంది ఉన్నారు. సూపర్. అసలు అంటే ఒక్కొక్క దగ్గర నుంచి ఊరికే అలా రాలా, ఇల్లు ఎక్కడెక్కడి నుంచో కష్టపడి వచ్చారు.
అప్పుడు ఎంత ఇచ్చేవాళ్ళు డ్రామా జూనియర్స్? అది పర్ షెడ్యూల్ మాకు ఎక్కువే వచ్చింది. మేము 5 ఒక షెడ్యూల్, 6 ఒక షెడ్యూల్, ఇలాగ స్కిట్లను బట్టి మెంటర్లు పెరిగేవాళ్ళు. అది పర్ షెడ్యూల్ నాకు తెలిసి 15 to 25 మధ్యలో వచ్చేది. నెలకి ఎట్లాగో చాలా పెద్ద అమౌంట్. ఒకసారిగా నెల మొత్తం చూసుకుంటే కనుక షెడ్యూల్ మొత్తం 50-60 వేలు ఉండేది. అంటే నెలకి నాకు తెలిసి 2 షెడ్యూల్స్ ఒక షెడ్యూలే ఉండేది. బట్ ఆ రోజు మాకు 20-25 వేలు కూడా పెద్ద అమౌంట్. అంతే కదా. సో ఇంత డబ్బు వస్తుంది అని నేనే కాదు, నా తోటి మెంటర్స్ కూడా చాలా హ్యాపీగా ఉండే. ఏంటంటే అందరూ నాటకాలు వేస్తూ ఉండే వాళ్ళే, చాలా తక్కువ డబ్బులు చూస్తున్న వాళ్ళే, మనం సర్వైవ్ అవుతున్నాం ఇప్పుడు అని ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళం మేమందరం. ఈ సినిమాతో నాకు బ్రేక్ దొరకబోతుంది, నేను పెద్దగా కొడుతున్నాను అని నమ్మకం వచ్చిన సినిమా ఇది జార్జి రెడ్డి. బొమ్మల రామారం మీద కొంత ఉండింది, మధ్యలో అది పోయింది. సినిమా చూసిన ఎడిట్లో అయినా అర్థమైపోద్ది కదా. నాకు అది తర్వాత హోప్ వదిలేశాను. నేను బలంగా నమ్మింది జార్జి రెడ్డి. కానీ జార్జి రెడ్డిలో మీరు అనుకున్నంత సక్సెస్ వచ్చింది? నాకు వచ్చింది. సినిమా కొట్టినా కూడా నాకు వచ్చింది. నేను ఇప్పటికీ ఆ డైరెక్టర్ గాంధీ అంటారు, గాంధీ నడికుడి గారు ఎవరైతే ఉన్నారో, గాంధీ నడికుడి జార్జి రెడ్డి నీకు నాకు ఎక్కువ ప్లస్ అయింది అందరికంటే. సో ఆయన చాలా బిజీ అయ్యారు ఆ డైరెక్టర్గా. అండ్ నేను ఆ లలన్ సింగ్ రోల్ చాలా వరకు ఇంపాక్ట్ ఇప్పటికీ కూడా జార్జి రెడ్డిలో రోల్ రిఫరెన్స్తోనే అడుగుతూ ఉంటారు. కానీ ఆ సాంగ్ వల్ల కూడా కొంచెం ఆ సినిమా పేరు బాగా వినపడింది, బుల్లెట్ బండి. కానీ అది మీరు అన్నట్టు నిజమే, ఆ సినిమా ఆర్ట్ డైరెక్టర్ కానీ మీకు మాత్రమే విపరీతమైన లలన్ సింగ్ కదా, లలన్ సింగ్ క్యారెక్టర్కి విపరీతమైన పేరు. అప్పుడు అది ఎలా మీకు వచ్చింది అవకాశం? రవీంద్ర భారతిలో నేను చెప్పాను, షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసేవాడిని డబ్బులు ఇస్తే. వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చినా 1500 ఇచ్చినా ఇంట్లో డబ్బులు ఇవ్వాలి కాబట్టి షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసేవాడిని. 2011 నుంచి 16 వరకు ఏ షార్ట్ ఫిల్మ్ దొరికినా చేసేవాళ్ళు. అన్ని చేయను, మళ్ళీ అక్కడ కూడా నీకు నచ్చాలి. ఏదన్నా అంటే వీళ్ళకి తీయడం వచ్చు, ఓకే పర్వాలేదు, పోనీ కథ బాగానే ఉంది, సరే డబ్బులు ఇస్తారు, ఓకే అలా చేసేవాడిని. అలా చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ స్క్రీనింగ్ అయింది రవీంద్ర భారతి సినీవారంలో. ఓకే. అయినప్పుడు అక్కడ శ్రేష్ఠ అని ఒక లిరిసిస్ట్ ఉన్నారు, పాటలు రాసేవాళ్ళు, ఆవిడ పెళ్లి చూపులు వాటిలో. ఆవిడ దానికి గెస్ట్గా వచ్చింది, ఆ డైరెక్టర్కి పరిచయం ఉండడం వల్ల. అది చూసి ఆవిడ జీవన్ అన్నకు చెప్తే జీవన్ అన్న పట్టుకోలే. తర్వాత నేను అడిగాను, వాట్సాప్ మెసేజ్ పెట్టాను, రిప్లై ఇలా. వాట్సాప్ డీపీ చూసి తను కాల్ చేసి మెసేజ్ పెట్టాడు, ఈ డీపీలో ఉన్నది ఎవరు అని. నేనే అది ఒకసారి ఆఫీస్కి రాను, డీపీలో ఉన్నాను, ఆఫీస్కి రమ్మన్నాడు, సరే పోదాం అని చెప్పేసి వెళ్ళాను. అప్పటి వరకు పట్టించుకోవాలా, రిప్లై కూడా ఇలా. అయితే నీ కళ్ళు చూశాను ఆ డీపీలో, నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించినాయి, ఆడిషన్ ఒక చిన్న డైలాగ్ చెప్తావా అన్నాడు. చెప్పండి అని. సో సీన్ ఇచ్చారు, చెప్పాను, తెలంగాణలో చెప్పాను, తెలంగాణలో చెప్పాను. అప్పుడు ఆయనకు నచ్చింది. ఓకే. అప్పుడు లలన్ సింగ్ పుట్టాడు. లలన్ సింగ్ ఇక్కడ దాకా జర్నీకి లాగింది. ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు మీరు మామూలుగా వెళ్ళి ఆడిషన్స్ చేస్తారు కదా. కుక్కల కిడ్నాపర్ వాడు సింపుల్గా నేను చేసింది. అంటే ఏం చేయొచ్చు అంటే నవ్విస్తే బెటర్ ఏమో అనిపించింది. అంటే ఆడిషన్ అంటే నాకు తెలిసి 1 minute లోపే ఉండాలి కదా. మన ఈ ఆడిషన్ కూడా ఒక్కొక్కటి ఎలా ఉంటుందంటే వెళ్ళినప్పుడు టైం అడగాలి, ఎంతసేపట్లో చేయాలి, నిమిషంలో చేయాలా, కావాల్సినంత టైం తీసుకోవాలా, 5 నిమిషాల లోపు చేయాలా, వాళ్ళు చెప్పేస్తారు, పర్లేదు మీకు ఏమొచ్చో చేయండి అంటారు, లేకపోతే షార్ట్ క్రిస్ప్ అలా చేయండి అని చెప్తారు. సో వాళ్ళని టైం అడిగి ఆ టైంలో దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, అలాగా మీరు అది చేశాను. ఓకే. కుక్కల కిడ్నాపర్ మీరు. మనుషుల్ని కిడ్నాప్ చేస్తే కేసు అవుతుంది, కుక్కల్ని కిడ్నాప్ చేయొచ్చు కదా అనేది ఒక ఫన్ ఎలా జనరేట్ చేయొచ్చు అని నేనే రాసుకుని, నేను అంతకుముందు కిడ్నాప్ అని ఒక ప్లే చేశాను. ఓకే. అందులో ఒక చిన్న పాపను కిడ్నాప్ చేస్తే అమ్మాయి తప్పించుకుని పారిపోద్ది అనమాట. ఓకే. సో దాన్నే నేను ఆడిషన్ కిందకి తీసుకొని వాటికి కుక్కని కిడ్నాప్ చేస్తే పోలీసులకు దొరికిపోతే ఎలా ట్రీట్ చేస్తారు అని అది ఆడిషన్ కింద రాసుకొని చేశాను. షైగా ఉండే మన తిరువీరు కూల్గా కామ్గా ఉండి తిరువేరు లైఫ్ ఏదో చేయాలి సాధిద్దాం అనుకునే తిరువేరికి లవ్ ఏంటి? లవ్ కూడా నేను ఇష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, నన్ను ఇష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. అయితే డెస్టినీ ఉంటుంది కదా సేమ్ సినిమా లాగే. సో ఎలా అయితే మీరు నా రిసెప్షన్కి వచ్చారు, సో తను పరిచయం అవ్వడం. ఎక్కడే పరిచయం? జస్ట్ బ్రీఫ్గా మీ లవ్ స్టోరీ కొంచెం. ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఉన్నారు ఇద్దరికి. ఓకే. సో ఒకసారి సరదాగా వేరే టీ తాగుదామని అట్లా కలిసినాం, అలా పరిచయం అయింది, అలా మాట్లాడుకున్నాం. అలా ఒకరితో ఒకరు బతకగలుగుతామని నమ్మకం కుదిరింది. ఇంట్లో చెప్పాం, ఓకే అనుకున్నాక పెళ్ళింది. అంటే ఇది ఇస్ వెరీ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ. అంటే ఇది లెటర్లు రాసుకోవడము, ఐ లవ్ యూ చెప్పుకోవడం ఏం లేదు. అంటే ఇన్ఫాచ్యుయేషన్ లేదు. నేను ఇది తనను కలిసిందే ఎట్ ద ఏజ్ ఆఫ్ 35.
సో కాబట్టి అన్నీ చూసిన ఏజ్ దాటే వచ్చాం ఇక్కడ వరకు. సో ఈ ఏజ్లో అదేదో శ్రీకాంత్ అడ్డాల గారు చెప్తారు కదా అదేదో సినిమాలో, ఏజ్తో పాటు మెచ్యూరిటీ కూడా వస్తుంది. సో ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉంటాం. సో అన్నీ మాట్లాడుకుని నేను ఇది, మీరు ఇది, నాకు ఇది వచ్చు, మీకు ఇది వచ్చు, నేను ఇలా సర్వైవ్ అవుతున్నాను, మీరు ఇలా సర్వైవ్ అవుతున్నారు, నా ఫ్యూచర్ గోల్స్ ఇలా ఉన్నాయి, మీది ఇలా ఉంది, అన్నీ మాట్లాడుకుని అర్థం చేసుకొని ట్రావెల్ అయ్యి తర్వాత పెద్దవాళ్ళకి చెప్పాను. ఓకే, అంత క్లారిటీగానే. కానీ ఒక ఏజ్ ఆర్టిస్టిక్గా ఉన్నప్పుడు చాలా ఇన్ఫెక్చుయేషన్స్ ఉంటాయి, చాలామందితో కమ్యూనికేషన్ ఉంటుంది, అనేక మంది మీకు వచ్చి చెప్పటం, లేకపోతే మీరు పలానా వాళ్ళు బాగున్నారు కదా అనుకోవటం లైఫ్లో చాలా ఉంటుంది కదా. అలాంటి ఏంటి అవి కూడా అందుకే చెప్పాను కదా, నేను ఇష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, నన్ను ఇష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. అదే నేను ఇష్టపడ్డ వాళ్ళు ఉన్నారని ధైర్యంగా చెప్తున్నారు కెమెరా ముందు, పేర్లు ఎలాగో చెప్పాను కాబట్టి అదే అందుకని అంతే కదా. అంతే. సో అంటే లైఫ్ని పరిపూర్ణంగా చూసేశారు, అంటే ఆ ఏ ఏజ్లో చూడాల్సినవన్నీ ఆ ఏజ్లో చూసేశారు. రిజెక్షన్స్ కూడా ఉండే, అంతే ఈజీగా ఉండే. అంటే ఎవరికి కావాల్సింది వాళ్ళకు ఉంటుంది. అంటే సోషల్ సెక్యూరిటీ అన్నది ఆర్టిస్ట్కి కొంచెం స్ట్రగ్లింగ్ స్టేజ్లో తక్కువ ఉంటుంది. సో ఆడపిల్లల భయాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళైనా వెళ్ళి పేరెంట్స్కి అక్కడెక్కడ పరిపూర్ణమైన లవ్ మేము పెళ్లి చేసుకుందాం అనే దాకా వెళ్ళిన లవ్లు లేవా? లేదు. అంటే మేబీ ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉండున్నామేమో, కానీ ఆ స్టేజ్ వరకు అయితే వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఇంత స్టేజ్కి వచ్చినాక వాళ్ళు మళ్ళీ మీకు టచ్లో రావడం కానీ మీరు మేబీ వాళ్ళు కూడా సేమ్ నాతో పాటే వాళ్ళకి కూడా ఏజ్ వచ్చింది కదా, మెచ్యూరిటీ వచ్చింటుంది, ఎవరి లైఫ్తో వాళ్ళు కంఫర్టబుల్గా చేస్తున్నారు. కానీ ఇప్పుడు మీరున్న లైఫ్ అప్పుడున్న లైఫ్కి కొన్ని 100 రెట్లు దాటేసి వచ్చారు. అప్పుడు ఏదన్నా ఇప్పటికైతే ఏం లేదు. అండ్ నేను నా లైఫ్తో చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ మా వైఫ్, నేను నా ప్రైవేట్ లైఫ్ కూడా ప్రైవేట్గానే ఉంచుతాను. నేను సోషల్ మీడియాలో పెట్టిన ఎక్కడ పెట్టను. కరెక్ట్. నేను నా కెరీర్తోనూ పర్సనల్ లైఫ్తోనూ హ్యాపీగా నాకు కావాల్సింది. అయితే కల్పన గారు ఏం చేస్తారు? తను ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉంటారు. తను ఎంప్లాయ్. కానీ చాలా కాస్ట్ లివింగ్ ఏరియా అంతా మనం ఎర్న్ చేసేసాము అప్పుడే. మనం ఏంటంటే తను ఎంప్లాయ్ కదా, సో ఇద్దరం వర్క్ చేస్తాము. అండ్ కొన్ని కావాల్సినవి రెండు విరుద్ధమైన సిద్ధాంతాలు మా ఇద్దరివి. ఒకటి ఏంటంటే రేపటికి దాచిపెట్టాలి అన్నది ఒకరిదైతే, సంపాదించేది ఖర్చు పెట్టడానికి ఒకరిది. అంటే అప్పుడు కొన్నిసార్లు నిజమే కదా అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు రేపు ఎప్పటికో తిందామని దాచిపెట్టుకుంటే ఈరోజు సాయంత్రానికి పోతే అదొక ఫిలాసఫీ. సో అది కూడా ఉంది కదా, అందుకని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడదాము అన్న దాంట్లో ఉండడానికి బేసిక్గా ఎంత సంపాదించినా తినడానికి, ఉండడానికి ఇల్లు, బట్ట ఏవైతే ఉన్నాయో వీటి దగ్గర కాంప్రమైజ్ అవ్వద్దు అనిపించిన దాంట్లో నేను ఎస్ అన్నాను. ఓకే. కానీ ఒక సాడ్ పార్ట్, వెంకటరెడ్డి వీరమ్మ దంపతుల కుమారుడు తిరువీర్ అనుకోకుండా ఒక పేరెంట్ని మిస్ అయినప్పుడు అది ఏంటి? మా అమ్మగారికి ఏమైంది ఆ స్ట్రగుల్? డిమెన్షియా వచ్చింది తనకి. డిమెన్షియా అని ఒక వ్యాధి ఉంటుంది అని కూడా నాకు తెలియదు. నాన్న చనిపోయాక అమ్మ ఒకరే ఉండేవాళ్ళు. నేను షూటింగ్స్కి, వర్క్స్కి వెళ్ళినప్పుడు అది కొంత తన లోన్లీనెస్ అది ఫైట్ చేసి ఉండొచ్చు. తర్వాత డిమెన్షియా ట్రేస్ చేసింది. కాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం తను నా పేరు చెప్పలేదు. తను ఎవరు, నీకేమవుతాడు నాకు చెప్పలేకపోయింది. అయ్యా, నేను షాక్ అయ్యా. అప్పుడు దాకా తెలియదు నాకు. నీ పేరు కూడా మర్చిపోయింది అనే సంగతి తెలియదు మీకు? తెలీదు. మా డిమెన్షియాస్ టూ డేంజర్. అది రాకూడదు ఎవరికి, అది రాకూడదు. అల్జీమర్స్ ఇది నాకు తెలియదు, కానీ డిమెన్షియా అసలు రాకూడదు. సో అప్పుడు సిచ్యువేషన్ తీవ్రత అర్థమైంది. కాకపోతే చేయడానికి దానికి ట్రీట్మెంట్ లేదు, దానికి మందులు లేవు. దాన్ని స్లో డౌన్ చేయగలుగుతామేమో అనే దానికి ఆవిడ ఏజ్ కూడా పెద్దది. సో వెయిట్ చేయాల్సింది తప్ప ట్రీట్మెంట్ లేకుండింది. సో తను డిమెన్షియాది ఆ స్టోరీస్ తెలిసినప్పుడు నిజంగా కూడా మీకు రీసెంట్గా టూరిస్ట్ ఫ్యామిలీలో పెట్టాడు. టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా చూస్తున్నప్పుడు మా వైఫ్ ఫార్వర్డ్ చేయి అంటుంది. ఆ సీన్ వచ్చినప్పుడు నేను చేయను అని రిమోట్ గట్టిగా పట్టుకొని చూసి ఆ సీన్ చూసినగానే కళ్ళలో నీళ్ళు ఆగలేదు. ఆ అబ్బాయి ఆ పాయింట్ ఏదైతే చూపించాడో, వాళ్ళ ఎవరు బాబు నువ్వు అంటుంది వాళ్ళ పాయింట్, అది రియల్గా నేను ఫేస్ చేసింది. నిజంగానే చాలా దారుణమైన పరిస్థితి. కానీ నీతో పాటు ఎవరో ట్రావెల్ చేస్తారు, వాళ్ళకు కూడా సేమ్ సిచ్యువేషన్ ఇదే అని చెప్పారు మీరు నాకు ఎప్పుడో గతంలో. ఎవరు మీతో పాటు అలా ట్రావెల్ చేసేది? మా పర్సనల్ మేకప్ అన్న ఉంటాడు. పర్సనల్ మేకప్ కంటే నా అన్న అనొచ్చు. పర్సనల్ మేకప్ అన్నప్పుడే అసలు నాకు కళ్ళు తిరిగినాయి అసలు ఒకసారిగా. ఎందుకంటే ఆర్టిస్ట్ ఎలా చూస్తారో నాకు తెలుసు.
ఇద్దరిది సేమ్ స్టోరీ. జార్జ్ రెడ్డి చేస్తున్నప్పుడు మీ మదర్ ఇలా ఈరోజు ఎలా ఉన్నారని నేను అడగడం, మా మదర్ ఇలా ఉన్నారు మీ మదర్ ఎలా ఉన్నారని తను అడగడం, ఇద్దరిది సేమ్ స్టోరీ. అయ్యో, ఆయన వాళ్ళ మదర్ కూడా సేమ్ ప్రాబ్లం, డిమెన్షియా. కానీ ఒక రోజుకి ఇంతని తీసుకునే ఒక మేకప్ ఆర్టిస్టు మీరు ఎదుగుతారని చెప్పి నమ్మి మీతో వచ్చేసాడంట. అతనేనా ఎదురు? అతనేనా? ఏం పేరు? శివ. శివ అన్న నీకు లైఫ్లో కొద్దిగా ఉపయోగపడే పేరేమో. చాలా ఇంపార్టెంట్ పర్సన్. అండ్ మోర్ దెన్ ఇది పర్సనల్ బాండింగ్. తను కెమెరాలో మానిటర్లో చూస్తాడు నేను పర్ఫామ్ చేస్తున్నప్పుడు. మా ఇద్దరికి ఒక కంటి చూపుతోనే అర్థమైపోతుంది బాగా చేయలేదు. నేను ఇలా చూస్తే చెప్పేస్తాడు బాగాలేదు అనో బాగుందనో, లేకపోతే ఎవరికి తెలియకుండా హెయిర్ సరి చేస్తున్నట్టు స్వెట్ తీస్తున్నట్టు వచ్చి కరెక్షన్ చెప్తాడు. ఇలా కాదు అంటే కొంచెం ఇది డల్ అయింది, లేకపోతే ఇది కొంచెం బాగైంది, ఇది బాగుంది పర్లేదు, లేకపోతే ఇదేమైనా తగ్గించవచ్చా, హెడ్ ఎక్కువ అయింది, లేకపోతే లౌడ్ అయింది. అది ఏ డైరెక్టర్ కంటే కూడా ముందు అబ్జర్వ్ చేశాడు. గ్రేట్. అది నాకు పర్సనల్లీ నేను క్రాస్ చెక్ చేసుకోవడానికి ఇట్స్ అ మిర్రర్. ఇప్పుడు ఎలా వచ్చింది, నేను ఎలా చేశాను అనేదానికి ఒక ఐసైట్తోనే మేము మాట్లాడేసుకుంటాం, ఈ షార్ట్ ఓకే అయిందా కాదా అని. జార్జ్ రెడ్డి నుంచి మీతోనే ఉన్నారా? మసూదా తర్వాత. అప్పుడు జార్జ్ రెడ్డి టక్ జగదీష్ చేసినప్పుడు కంపెనీ నుండి ప్రొడక్షన్ నుంచి. ఓకే. మసూదా తర్వాత నుంచి నాకు పర్సనల్. పెద్ద విషయం ఇండస్ట్రీలో ఇది ఒక మిరాకిల్. దేనికంటే నాకు తెలుసు ఎక్కడ డబ్బు వస్తుంది, ఎక్కడ ఎక్కువ ఉంటుంది అని చెప్పి తప్పని మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, తప్పు కూడా కాదు, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది. అలా ఒక మనిషి నమ్మి మీతో తిరుగుతున్నాడు అంటేనే గ్రేట్. అందుకే ఆయన గురించి చెప్పాలనిపించింది, నాకు తెలుసు పర్సనల్గా. అందుకే మీ ప్రతి దగ్గర కూడా ఆయన్ని చూస్తుంటాను నేను కంపల్సరీ. ప్రతి ఈవెంట్ అంటే అది పెళ్ళి అవని, గృహప్రవేశం అవని, పర్సనల్లీ ప్రమోషన్స్ అవని, షూటింగ్ అవని, ఏదైనా సరే. అండ్ ఇవన్నీ కాకుండా కూడా మోర్ దెన్ మై మేనేజర్ నావన్నీ తనే చూసుకుంటారు. వెహికల్, ఫుడ్, రూమ్, ఫెసిలిటీ అన్నీ తనే చూసుకుంటారు. ఈ రోజున మీకు అన్నీ తెలుసు కాబట్టి ఫ్యూచర్లో డైరెక్టర్గా అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అవును. అంటే ఒకవేళ అసలు డైరెక్ట్గా అవునని చెప్పేస్తున్నారు, ఎందుకు? రీజన్ ఏంటి? అది చాలా టఫ్ జాబ్, అంత ఈజీ కాదు. నాటకం డైరెక్ట్ చేసేవాడిని నేను, కానీ నాటకంలో డబ్బుతో ముడిపడింది కాదు అది. ఒక షో పోతే ఆపేస్తాను, లేకపోతే బెటర్గా చేసుకొని ఇంకో షో చేస్తాను, కరెక్షన్స్ చేసి అదే రిపీట్ చేస్తాను. అది కూడా రాదు నాకు, ట్రై చేసేవాడిని. కానీ సినిమా అలా కాదు, ఒకరి డబ్బు. అండ్ ఒకవేళ మీరే ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసినా కూడా మీకు అన్ని క్రాఫ్ట్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. లైట్ తెలియాలి, కెమెరా లెన్స్ తెలియాలి, యాక్టింగ్ తెలియాలి, ప్రాక్టికల్ ప్రాబ్లం లాస్ట్ మినిట్ ఇంప్రూవైజేషన్స్ తెలియాలి, పోస్ట్ ప్రొడక్షన్ తెలియాలి, బిజినెస్ తెలియాలి, ఇవన్నీ తెలియాలి. అన్నిటితో లింక్ అయి ఉంటుంది కాబట్టి నేను చేయనని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. అండ్ సామెత అంటారు కదా, భూమికి ఉన్నంత ఓర్పు ఉండాలి, డైరెక్టర్కి ఉండాలి. అది నాకు అది లేదు. ఓర్పు లేదా మీకు? చాలా తక్కువ. అంటే వెయిట్ చేయడం వేరు, పర్టికులర్ పాయింట్లో ఆగడం వేరు. అంటే ఇప్పుడు నేను కెరీర్లో ఈరోజు కాకపోతే రేపు సినిమా వస్తుంది అని వెయిట్ చేయడం వేరు. బట్ ఒక్కొక్క దాన్ని ట్యాకిల్ చేయడానికి చాలా ఓర్పు, సహనం అంటారు కదా, అది కావాలి డైరెక్టర్కి. నాకు అది లేదు. నాకు ఇమ్మీడియట్గా కోపం వచ్చేస్తుంది. అండ్ నాకు ఈ ఓసిడి, పర్ఫార్మెన్స్ ఆర్టిస్టిక్ ఓసిడి ఉంది. అంటే నేను చెప్పింది ఎదుటోడు చేయలేకపోతే నేను ఇమ్మీడియట్గా అరిచేస్తాను. నేను ప్లే డైరెక్ట్ చేసేప్పుడు నేను చెప్తున్నాను కదా ఇది కాదు ఇలా చెయ్యి అని, వాళ్ళు అది పట్టుకోలేదంటే మళ్ళీ చెప్తా 4th టైం అరిచేస్తా. డైరెక్టర్కి అది ఉండకూడదు, చెప్పాలి. పేషెన్స్ 10 టేక్లు అయినా చేయాలి. అండ్ నాకు నచ్చంది ఎప్పుడైతే అవుట్పుట్ వస్తూ ఉంటుందో నేను అసలు డైజెస్ట్ చేసుకోలేను. అది కొన్నిసార్లు డైరెక్టర్ చాలా విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అది వాతావరణాన్ని బట్టవచ్చు, యాక్టర్ని బట్టవచ్చు, లొకేషన్ బట్టవచ్చు. అది నేను చేసుకోలేను. ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలో ద బెస్ట్ సీన్, ఈ సీన్ అంటే నాకు మళ్ళీ నన్ను నేను చూసుకోవాలనిపించే సీన్ ఏంటి? జార్జ్ రెడ్డి సింగిల్ టేక్, ఆడిటోరియంలో చేసిన సింగిల్ టేక్. అండ్ ఆ సింగిల్ టేక్ నాకు ఎందుకు పర్సనల్లీ కూడా చాలా కనెక్ట్ అంటే, అదే ఆడిటోరియంలో సిటీ కాలేజ్లోనే నేను చదివాను. ఆ స్టేజ్, ఆ బెంచీల మీద ఎక్కడైతే కూర్చున్నానో, యాన్యువల్ డేస్ అవుతూ ఉంటాయి. అప్పుడు మోనోలాగ్స్ చెప్పడం, లేకపోతే స్కిట్లు చేయడం ఏవో పెడుతూ ఉంటారు. పెట్టి ఇంత ప్రైజ్లు ఏవో ఇస్తూ ఉంటారు. నా ఫ్రెండ్స్ లాక్కెళ్ళినా కూడా నేను ఈరోజు వెళ్ళేవాను కదా, నాకు అంత సిగ్గు. ఓకే, మీరు వెళ్ళండి రా అని నేను టేబుల్ కింద దాక్కునేవాడిని. అదే ఆడిటోరియం, అదే సింగిల్ టేక్ చేస్తే చప్పట్లు కొట్టారు షార్ట్లో. అదే బెంచ్లు అక్కడే ఉన్నాయి, అదే ప్లేసు. తర్వాత అదే సినిమా తర్వాత అక్కడికే మళ్ళీ గెస్ట్కి వెళ్ళాను. సూపర్. అసలుకి అంటే ఎక్కడైతే దాక్కున్నామో అక్కడైతే గర్వంగా నిల్చోవటం అనేది. ఆ రోజు నిద్రపోలే నేను. ఇప్పుడు సింగిల్ టేక్ చేస్తే చప్పట్లు కొట్టారు, ఇక్కడే కదా నేను ఆ రోజు బెంచ్ల కింద దాక్కుంది అని. సూపర్. అయితే
ఇప్పుడు ఇన్ని సినిమాలు చూస్తుంటారు మీరు, బా ఇట్లాంటి క్యారెక్టర్ కదరా నాకు రావాల్సింది, నేను అంత పర్ఫామ్ చేయగలను కదా, నాకు ఇప్పుడు వస్తుందో అని అనుకున్న క్యారెక్టర్స్ ఏమున్నాయి ఈ మధ్యకాలంలో? చాలా ఉన్నాయి. నాకు ఫహద్ ఫాజిల్ గారిది సినిమాలు చాలా వరకు అవి చూసినప్పుడు ఆ జెల్సీ వస్తూ ఉంటుంది. ఏం క్యారెక్టర్ రా బాబు ఇది. ధనుష్ గారివి చాలా ఉన్నాయి. అంటే ఒక్కొక్క లాంగ్వేజ్లో అన్ని సినిమాలు చూస్తుంటాం. ఓటీటీ ఎప్పుడైతే వచ్చిందో అన్నింటికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం, సినిమాలు చూస్తూ ఉంటాం. అండ్ రాజ్బీ శెట్టి గారివి, అండ్ ఇట్లా ఒక్కటని కాదు, అసలు దుల్కర్ గారివి సినిమాలు చూస్తున్నంతసేపు ఇవి చేస్తే బాగుండు, ఇవి కూడా మనకు వస్తే బాగుండు అని ఆశపడతాం. అఫ్ కోర్స్ మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ రీచ్ ఇవన్నీ ముడిపడింది కాబట్టి ఉన్న దాంట్లో సంతృప్తి పడడం అనేది ఇంపార్టెంట్. మనకు వచ్చే రోజు మనకు వస్తుందిలే అనుకోవాలి. అయితే సోషల్ మీడియాతో ఎందుకు మరి ఇప్పుడు సోషల్ మీడియాని ఇప్పుడు పవర్ఫుల్, ఎందుకు సోషల్ మీడియాతో అంత కనెక్టివిటీ ఉంటారు మీరు? నాకు తెలీదు. అంటే ఏం చేయాలి, ఏం చేస్తే జనానికి అంటే ఫస్ట్ థింగ్ ఇందాక ఫస్ట్ చెప్పినట్టు నేను స్ట్రెయిన్ అయ్యే పని చాలా తక్కువ వరకే చేస్తాను. నా ఫ్రెండ్స్ నన్ను ఏడిపిస్తుంటారు ఏంటంటే ఏటీఎంకి వెళ్ళినప్పుడు కూడా నాకు చెమటలు పడుతూ ఉంటాయి. అది కొడుతూ ఆ డబ్బులు బయటకు వస్తూ ఉంటే కరెక్ట్గా నోట్లు వస్తాయా లేదా, స్టక్ అయిపోద్దా, కార్డు ఇరుక్కుపోద్దా, అండ్ మళ్ళీ ఇది వచ్చిన తర్వాత నా పాస్వర్డ్ ఇవ్వడం చూసాడా, లేకపోతే మళ్ళీ ఈజీగా డ్రా, ఇది 100 అనుమానాలు ఉంటుంటాయి. టెక్నికల్లీ ఇలిటరేట్ నేను. నా ఫ్రెండ్స్ బయట నిలబడి ఏడిపిస్తుంటారు, ఎటు చూడు ఇప్పుడు చెమటలతో వస్తాడు బయటికి, ఏది తీసే 2000 డ్రా చేయడానికి కూడా. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ఏం పెట్టినా కూడా ఇమీడియట్గా కొంత వేలు లక్షల మందికి వెళ్ళిపోతుంది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏది పెట్టినా అది పవర్ఫుల్. నాకు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్లో రాసేటప్పుడు కూడా 100 సార్లు ఆలోచిస్తా, ఇది స్పెల్లింగ్ కరెక్టేనా, ఎవరైనా చూసి నవ్వుకుంటారేమో, ఎవరైనా ఏమైనా అంటారేమో. ఇంగ్లీష్లో నేను ఏదైనా పోస్ట్ పెడుతున్నానంటే అది నేను పెట్టలేదు, వేరే వాళ్ళతో రాయించుకున్నాను. ఓకే, తెలుగులో అయితే నేను పెట్టినట్టు. ఓకే, ఇది ఒకటైతే ఇది ఒక ఓసిడి ఏమో. అండ్ ఇంకొకటి ఇప్పుడు పర్సనల్ లైఫ్ ఉంటుంది. నేను మా వైఫ్తో దిగినప్పుడు కానీ మా అక్క వాళ్ళతో పిల్లలతో దిగినప్పుడు నేను ఎందుకు పెట్టాలి అనిపిస్తుంది నాకు. ఇది నా పర్సనల్గానే ఉన్నాయి అనిపిస్తుంది. అండ్ ప్రొఫెషనల్లీ ఏదన్నా సినిమా రిలేటెడ్ పెడుతున్నప్పుడు కూడా ఇది పెడుతున్నాను అలా ఎందుకు చూడాలి, ఎందుకు కావాలని ఇది పెట్టాలి, ఇట్లా 100 అనుమానాలు వస్తూ ఉంటాయి. అందుకని సినిమా రిలేటెడ్ ఏదైనా ఉంటే పెడతాను, నేచర్ రిలేటెడ్ ఒక పక్షో మొక్కో ఉంటే పెడతాను. నాకు తెలియదు ఏం పెట్టాలో ఎందుకు పెట్టాలో కూడా తెలియదు. ఇప్పుడు కల్పన గారు మీ సినిమాలు మొత్తంలో ఇది బాగా చేసావు తిరుగు, ఇది బాగుంది అన్న సందర్భం ఉంటుందా? మేము పరిచయం అయ్యే వరకు నేను యాక్టర్ అని కూడా ఆమెకు తెలియదు. నేను గుర్తు చేశాను, నేనే మసూదాలో ఉన్న యాక్టర్ నేను. అదేంటి ఇది? అంటే చాలా మంది సినిమాలు చూడరు, అంటే సెలెక్టివ్ మేడం కూడా చూడరు, తక్కువే. ఏవో ఒకరిని ఆమెదో ఒక సెపరేట్ టేస్ట్, ఎవరికి తెలియని సినిమాలు చూస్తూ ఉంటుంది ఆవిడ. ఓటీటీలో ఈ సినిమా ఉందా, ఎగ్జిస్టెన్స్లో ఉన్న సినిమాలు చూస్తూ ఉంటుంది, అన్ని లాంగ్వేజ్లో చూస్తుంటుంది, సబ్ టైటిల్స్ పెట్టుకొని ఇంగ్లీష్లో ఉన్నవి అవి చూస్తూ ఉంటుంది. మేబీ నా సినిమాలు తన వరకు వెళ్ళకపోవచ్చు. కాబట్టి మసూదాలో మీరేనా మసూదాలో ఉంది అలా తెలుసు తనకి. తర్వాత పరిచయం అయ్యాక చూసింది సినిమాలు. అదే మొత్తం మీ సినిమాల వరకు చూసింది అంతే బ్రూటల్గా ఉంటుంది. ఇది బాగాలేదు, ఇది ఎందుకు ఒప్పుకున్నావు, ఈ రోల్ ఎందుకు చేసేది, అస్సలు బాగాలేదు అని. అలాంటి సినిమా ఏ సినిమాని ఇలా బ్రూటల్గా ఇది బాగాలేదని చెప్పి చాలా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు ఎందుకు ఎప్పుడు అవుతులే. నాకేదో మిమ్మల్ని ఏదో కార్నర్లో పెట్టాలని నాకు అసలు ఉద్దేశం కాదు. చాలా ఆనెస్ట్గా అంతే బ్రూటల్గా ఉంటారు. అదే షీజ్ అ పర్ఫెక్ట్ ప్రేక్షకురాలు, ఆమె చెప్పేదే కరెక్ట్. అయితే మీరు ఈసారి నుంచి డబ్బింగ్ థియేటర్కి, ప్రివ్యూ థియేటర్కి కూడా ఫస్ట్ కాపీ చూసేటప్పుడు మీరు ఆమెను తీసుకెళ్ళకపోవడమే మంచిది. బాగాలేదంటే ఇప్పుడు నాకు అది మైండ్లో ఉంటుంది, ఇప్పుడు అమ్మ బాగాలేదండి. అవును, దానికే నీ తప్పే ఉంది, కానీ నేను నెక్స్ట్ ఆడియన్స్కి చెప్పాలి కదా చూడండి అని. చెప్పలేరు అది కాడా, అది మరి అది అంటే నాకు నచ్చకపోతే నేను చెప్పలేను. నేను ఈజీగా దొరికపట్టచ్చు నన్ను. ఏంటంటే నాకు ఏదైతే ఇష్టం లేని పని చేస్తానో నా కళ్ళు దొరకపట్టేస్తాయి. ఈవెన్ మనిషితో అయినా సరే, మీతో మాట్లాడడం నాకు ఇష్టం లేకపోతే నన్ను సెకండ్స్లో పట్టేస్తారు. అది నేను మాస్టర్ చేయలేకపోయాను. అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, మిమ్మల్ని అవాయిడ్ చేస్తాను, అటువైపే రాను, ఓకే, దొరికిపోతాను అన్న దాంట్లో. సినిమా విషయంలో కూడా ఎప్పుడైతే నాకే నచ్చలేదో వీలైతే సినిమా చూడండి అనగలుగుతాను తప్పితే తప్పకుండా చూడండి అనలేను నేను. ఓకే, అంత హానెస్ట్గా ఉంటారేమో. నాకు రాదు, ఇంకా అంతే వచ్చు, అంతే. ఇది నేర్చేసుకున్నాం, ఇది ఇంతే. సూపర్. అది అలా నిజాయితీగానే ఉండండి, ఏం కాదు, అలా కూడా బతకొచ్చు అని ప్రత్యక్షంగా త్రివేణి కనబడుతున్నాడు. అసలు ఇది పగలగొట్టేస్తుంది, ఇది చించేస్తుంది. ఈ మధ్య కొంచెం మీడియాలో కొంచెం హల్చల్ జరుగుతున్నాయి. మీడియా వర్సెస్ ఆర్టిస్టులు, మీడియా వర్సెస్ సినిమా బాగా జరుగుతుంది. దీన్ని ఎప్పుడైనా గమనిస్తుంటారా? నేను ఇన్స్టాగ్రామ్లో పోతే మిద్దె తోట, మొక్కలు, చేపలు, ఈ సముద్రంలో చేపలు పట్టే వాళ్ళు, తినేవాళ్ళు, ఇవి చూస్తాను. నాకు సగం మంది ఇన్ఫ్లుయెన్సర్లు, ఈ కంటెంట్ క్రియేటర్లు కూడా తెలియదు. అండ్ ఇప్పుడు తెలుసుకోవాలి, ఇంకా ఫ్యూచర్ అంతా ఈ సినిమాతోనే తెలుసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ యూట్యూబ్కి వెళ్తే అమృతం, సొంతం, మళ్ళీ కుకింగ్ వీడియోస్, ఇవి చూస్తాను. నాకు యూట్యూబ్లో ట్రైలర్లు, పాటలు, వీడియో సాంగ్స్, ఆడియో లిరికల్ వీడియోలు
ట్రైలర్లు. ఓకే. యూట్యూబ్లో చూసేది అది, ఇన్స్టాగ్రామ్లో చూసేది ఇది. అందుకని బయట ప్రపంచం పొల్యూషన్ లేదు మీకు అయితే పెద్దగా. మీకు అసలు ఏం జరుగుతుంది, ఎవడెవడు ఎలా తిట్టుకుంటున్నాడు, ఎవడెవడు ఏం గొడవ పడుతున్నాడు అనేది మీకు తెలియదు. అండ్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ నాకు ఒక 15-20 ఫ్రెండ్స్ ఉంటారు. ఏదైనా సెండ్ కొట్టబోతే అవే మొహాలు ఇట్లా పోతాయి కదా, వాటికే నేను పంపుతాను, వాళ్ళే నాకు పంపుతారు. సో రిలేషన్షిప్లో ఇంకా అలాగా రిలేషన్షిప్ని భలే వెరీ నైస్. సో ఫన్ అంతే, వాళ్ళు పంపుతుంటారు, నేను పంపుతుంటారు, అవే చూస్తూ ఉంటాను. కొన్ని సీన్ లేదన్న ఇంప్రూవైజేషన్ చేసేవి ఉంటాయి మీరు అక్కడక్కడ. డైరెక్టర్ మొత్తం ఇంప్రూవైజ్డ్. జార్జ్ రెడ్డి డైలాగ్స్ కూడా నేను రాసుకున్నాను. నాకు డైరెక్టర్ ఇచ్చిన ఫ్రీడమ్ అది. రోల్ ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేశాడు. జీవనన్నా అంత చేసావు మనోడికి, వెరీ నైస్. నువ్వే రాసుకో, ఇంప్రూవైజ్ చేసుకో, నాకు ఒక్కసారి నువ్వు పర్ఫామ్ చేసే ముందు చెప్పు, ఏదన్నా పదం బాగలేదు లేకపోతే ఇది మనం వాడకూడదు అనిపించేది ఉంటే నేను చెప్తాను అని. సో జార్జ్ రెడ్డి మొత్తం నేను చేసుకుందా. నీలో ఇంత పెద్ద ఇన్ని టాపిక్స్ ఉన్న సంగతే తెలియదు నాకు. కొన్ని టాపిక్స్ తెలుసు, నాకు కూడా కొంచెం వ్యక్తిగతంగా నిన్ను ఫాలో అవుతాను, కొంచెం మన సొంత బ్రదర్ లాగా అనుకుంటాను కాబట్టి నాకు కొన్ని తెలుసు, కానీ ఈ డెప్త్లు నాకు తెలియవు. వెరీ హ్యాపీ. నీ బర్త్డే కూడా ప్రభాస్ గారి బర్త్డే, మీ హైట్ కూడా ప్రభాస్ అంత హైట్. వాళ్ళు ఇంకా పొడవండి. లేదు 6.2నే ప్రభాస్. నేను ఆరేనా మీరు? నేను రానాగారిని కూడా తలెత్తుకునే చూడాలి. రానాగారిని ఇట్లా చూస్తారా మీరు? అయితే ఆయన బర్త్డే 23, మీ బర్త్డే 23. జూలై 23. ఏంది అక్టోబర్ 23. వీటికి ఏమైనా సంబంధాలు ఉంటాయంటారా? నా బర్త్డే రోజు ఇంకా యాక్టర్ సూర్య గారిది ఉంది. అండ్ బాలగంగాధర్ తిలక్ గారు, తర్వాత చంద్రశేఖర్ ఆజాద్, కోడి రామకృష్ణ, ఇలా కొంచెం అంతా రెబల్సే ఉన్నారు. అంతా రెబల్స్. ఈ రెబల్ గారేమో ఈ 23కి వచ్చారు. అదే అంతే 23 మీకు లక్కీ నెంబర్ ఏమో. ఆల్ ద వెరీ బెస్ట్ తిరువీర్ గారు. డెఫినెట్గా మీ సినిమా మంచి విజయం సాధించి ఖచ్చితంగా మళ్ళీ మనం కలుస్తూ ఉంటాము. ఆల్ ది వెరీ బెస్ట్. మీకు ఏ అవసరం ఉన్నా, ఏ సాయం కావాలన్నా ట్యాగ్ తెలుగు, శివ మల్లాల ఎప్పుడు మీకు సపోర్ట్గా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇంటర్వ్యూ ఇది. మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి ఒక కొత్త తిరువీరుని చూపిస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. మనం నెక్స్ట్ సినిమాలకు కూడా మీ రాబోయే భగవంతుడు అయి ఉండొచ్చు. భగవంతుడేనా? భగవంతుడు కూడా, నాకు భగవంతుడి మీద చాలా హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే అదొక మంచి ఫీల్ గుడ్ ఫిలిం అనేది నాకు బయట చెప్పారు. నిజమెంత అబద్ధం ఎంత నాకు తెలీదు. అది చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మీతో కూర్చుంటాను. ఆల్ ది వెరీ బెస్ట్ తిరువీర్. థ్యాంక్ యూ. డెఫినెట్గా ఇంకా మీరు మా టాక్ తెలుగు ప్రేక్షకులకి మీ నవంబర్ 7వ తారీఖు రిలీజ్ అవుతున్న సినిమా గురించి ఏమైనా చెప్పాలంటే చెప్పచ్చు. November 7th ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మీ దగ్గరలోని థియేటర్స్లోకి వస్తుంది. మీరు మీ ఫ్యామిలీస్ మొత్తంతో, చిన్నపిల్లలతో సహా తీసుకెళ్ళి మీరు హాయిగా 2 గంటల పాటు నవ్వుకుని మంచి సినిమా చూసామనే అనుభూతితో మాత్రం మీరు ఇంటికి వెళ్తారు. అది నా హామీ. ఇదండి తిరువీర్ గారు. ఎక్కడ ఒక ఆర్టిస్ట్ లాగానే అందరికీ తెలుసు, కానీ ఇతని బ్యాక్గ్రౌండ్లో ఎన్ని పార్శ్వాలు ఉన్నాయి. ఒక చిన్న అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు, ఒక చిన్న రైటర్గా చేశాడు, బ్యాక్గ్రౌండ్ జూనియర్ ఆర్టిస్ట్గా చేశారు, ఒక థియేటర్ ఆర్టిస్ట్గా చేశారు, ఇప్పుడు హీరోలాగా మన ముందుకు వచ్చి నించున్నాడు. ఎంత పెద్ద జర్నీ, ఎంత బ్యూటిఫుల్ జర్నీ. ఎవరికి ఊరికి అవకాశాలు రావు. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. ఇలాంటి అనేక మందిని మీ ముందుకు తీసుకొస్తాను. చూస్తూనే ఉండండి.